జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. మనం సాధారణంగా ఎవరినైనా పలకరించాలంటే మనం అడిగే ఆ మొట్టమొదటి మాట ఏంటండి? బాగున్నారా? ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేయగానే మీరు ఏమడుగుతారు? ఏమండి బాగున్నారా? మీ బంధువు అనుకోండి, ఓకే, లేక మీ ఫ్రెండ్ అయినా బంధువు అయినా ఫస్ట్ బాగున్నారండి అని అడుగుతారు కదండి. సో కాబట్టి బాగున్నారండి అన్నప్పుడు చాలాసార్లు అటు సైడ్ నుంచి మనకు వచ్చే సమాధానం ఏంటి? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? అయితే ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు, బాగున్నారండి అని అడిగేవాళ్ళు ఏ కోణంలో అడుగుతుంటారు సాధారణంగా? బాగున్నారా అంటే ఎలా బాగున్నారు, ఏ విషయంలో బాగున్నారు? తర్వాత ఈ సమాధానం చెప్పేవాళ్ళు కూడా బాగున్నామండి అనేవాళ్ళు కూడా లేదు. ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగాలేదనుకోండి, ఏం చెప్తారమ్మా? నేనే మీకు ఫోన్ చేస్తానమ్మా, రాజేశ్వరం గారు బాగున్నారమ్మా అంటే, మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరేమంటారు? బాగున్నాను పాస్టర్ గారు అంటారా? ఏమంటారు? బాగాలేకపోతే, బాగోలేని పాస్టర్ గారు, నాకు బాగలేదండి, నాకు జ్వరం అండి, మరి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. లేకపోతే మరి నాకు బాగాలేదండి, నాకు కాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, బాగున్నారండి అని నేను అడిగినప్పుడు లేదండి నేను బాగోలేను. కొంతమంది అది మీకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కదమ్మా, శరీరంలో మీకు ఏదో బలహీనత ఉంది. కొంతమందికి ఫోన్ చేసినప్పుడు బాగున్నారండి అని అడిగితే ఏం బాగున్నామండి, మనసుకేమో కొంచెం కష్టంగా ఉందండి, మనసు బాగా డిస్టర్బ్ అయిపోయి ఉందండి, అందుకు మేము అంత ఏమీ బాగాలేము, పరిస్థితి ఏమీ బాగాలేదండి, మాకు పరిస్థితి ఏమీ బాగాలేదు కాబట్టి డిస్టర్బ్ అయి ఉన్నాం. గమనించండి, ఇప్పుడు అడిగే వాళ్ళు బాగున్నారండి అని అడిగినప్పుడు సాధారణంగా అందరూ కూడా ఎలా అడుగుతారంటే, మీరు భౌతికంగా లేదు మానసికంగా ఎలా ఉన్నారని దృష్టిలో ఉంచుకొని అడుగుతారు. అటువైపు నుంచి బాగున్నామండి అని చెప్పే వాళ్ళు కూడా భౌతికంగా అంటే ఏ ఆరోగ్య సమస్య ఏది లేకపోతే బాగున్నామండి అంటారు. లేదు మనసుకి కొంచెం మానసికంగా సమస్య లేదు, ఏదో కొంచెం ప్రతికూల పరిస్థితుల వల్ల డిస్టర్బ్ అయ్యి దీనివల్ల డిస్టర్బ్ అయ్యి ఉన్నా కూడా మేము బాగాలేమండి అనుకుంటారు కదండి. అయితే అందరూ కూడా అడిగే వాళ్ళైనా బాగున్నారండి అనే ప్రశ్న, బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అని చెప్పే వాళ్ళైనా కూడా భౌతికంగానే ఆలోచిస్తారు, లేదంటే మానసికంగానే ఆలోచిస్తారు. లేదంటే మాకు చాలా అప్పుల సమస్యలు ఉన్నాయండి కాబట్టి మేము ఎలా బాగుంటామండి, అప్పులలో ఇంటి మీదకి వస్తున్నారు, లేక ఫోన్లు చేసేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాం అంటున్నారు, అది చెప్తున్నారు, అప్పులు ఎక్కువైపోయాయి కాబట్టి మేము ఇంకేం బాగుంటామండి. బాగున్నారండి అని అడిగేటప్పుడు మనం కూడా అడిగే వాళ్ళు కూడా ఎలాగంటే, అంటే మీకు ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా అనేది ఒక విషయము. తర్వాత ఏ సమస్యలు లేకుండా, మానసికంగా కూడా సమస్యలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా బాగున్నారా
అని ఇంకోటి ఉంటుంది. మూడవదిగా ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా బాగానే ఉన్నారు కదా అని అడుగుతారు. అయితే ఒక్కటి మర్చిపోతూ ఉంటారు. ఒకటి దాని అసలు ప్రస్తావించరు. బాగున్నారండి అని అడిగే వాళ్ళైనా, బాగున్నామండి అని చెప్పే వాళ్ళైనా ఏది మర్చిపోతుంటారండి? ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు నేను ఏది మాట్లాడడానికి ఇష్టపడుతున్నానో. భౌతికంగా బాగున్నారనేది అడుగుతున్నారు. మానసికంగా బాగున్నారా, లేక ఆర్థికంగా బాగున్నారా? లేదు చెప్పేవాళ్ళు కూడా బాగున్నానండి, నిన్న నాకు జ్వరం వచ్చిందంటే ఈరోజు బాగున్నానండి అంటే దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. లేదండి నిన్న నాకైతే మానసికంగా వచ్చి నేను డిస్టర్బ్ అయిపోయి ఉన్నానండి, ఒకరితో గొడవ పడ్డాను కాబట్టి బాగా మైండ్ డిస్టర్బ్ అయిపోయిందండి, ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా ఉన్నానండి. సో మానసికంగా. అవునండి నిన్నటిదాకా నాకు ఒక అప్పుల సమస్య ఉండేదండి, నిన్న మొత్తానికి అప్పు తీర్చేశానండి, అప్పు తీర్చగానే పెద్ద రిలీఫ్ వచ్చిందండి, ఇప్పుడు బాగున్నానండి. సో అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఓకేనండి. భౌతికంగా వాళ్ళ ఆరోగ్యం గురించి అయినా, మానసికంగా, ఓకేనా, లేదు ఆర్థికంగా ఎలా ఉన్నామో చెప్తున్నారు. అయితే ఏది చెప్పట్లేదు? వీళ్ళు ఏది అడగట్లేదు, వీళ్ళు ఏది చెప్పట్లేదు? ఆత్మీయంగా. సో ఆత్మీయంగా ఎలా ఉన్నారో అసలు వీళ్ళు అడగట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, మనకు దేవుడు శరీరం ఇచ్చాడు కాబట్టి ఓకే శారీరకంగా బాగున్నానండి, నాకు అనారోగ్యం మీద లేదు ఇప్పుడు, ఓకే మంచిదే. అలాగే మన దేవుడు మనస్సు ఇచ్చాడు కాబట్టి మానసికంగా, తర్వాత ప్రాణము, మన శరీరము, ప్రాణం, ఇంకోటి ఏంటంటే మూడవదిగా దేవుడు మనకి ఇచ్చింది, మన కంటికి కనబడింది ఆత్మ కదా. అంటే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే మనలో శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు ఉన్నాయి అంతే కదా. మన బాడీ అంటే మూడే కదా, శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు, అది మన శరీరంలో ఉన్నాయి. ప్రాణం అన్నప్పుడు మన మనస్సు, మన చిత్తం, ఓకే. మూడవదిగా మన కంటికి కనబడింది ఆత్మ, దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ మన కంటికి కనబడదు, అది దేవుడు ఇచ్చాడు. ఇక ఆ ఆత్మ దేవుడు చెప్పే ఆ మాట ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుడి యొక్క సన్నిధి ద్వారా అది పోషించబడుతుంటుంది. సో అది ఎలా ఉంది? మీ ఆత్మ ఎలా ఉంది? మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారు అనేది ఎవరు అడగరు. నేను మొన్న ఒకరికి ఫోన్ చేస్తే రైట్, మామూలుగా మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళని కూడా ఇలాగని, సో మీరు బాగున్నారా అంటే వాళ్ళకి చాలామందికి అర్థం కాదు కాబట్టి డైరెక్ట్గా బాగున్నామండి అంటారు. అందుకే ఇంకా స్పెసిఫిక్గా అడగాల్సి వచ్చింది, మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారమ్మా అని అడిగా. ఏమడిగాను? మీరు ఆత్మీయంగా ఎలా ఉన్నారు, మీ ఆత్మ ఎలా ఉంది, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే, ఆత్మీయ జీవితం అంటే మీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది. ఇప్పుడు భార్య భర్తలు గొడవ ఆడుకున్నారనుకోండి, మనం వెళ్ళి ఏదో వాళ్ళని రాజీ కుదిర్చి ఇద్దరికి సమాధానపరిచి మంచి మాటలు చెప్పి పెద్దవాళ్ళు వెళ్ళి రాజీ కుదురుస్తారు కదా. మళ్ళీ వెళ్ళి ఒక 6 నెలల తర్వాత వెళ్ళాడు గారు, అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు, మీరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేమీ గొడవ ఆడుకోవట్లేదు కదా, ఇప్పుడేమీ ఫైటింగ్స్ ఏమి జరగట్లేదు కదా, బాగున్నారు కదా, మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది, బాగుంది కదా, ఓకే గుడ్ హ్యాపీ. సో అదనమాట భార్య భర్తల మధ్య సంబంధం. అయితే ఇప్పుడు ఆత్మీయంగా మీ జీవితం ఎలా ఉంది నేను అడిగినప్పుడు దాని అర్థం ఏంటంటే, మీకు అలాగే మీ దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది, మీకు దేవుడికి మధ్య సంబంధం, రిలేషన్షిప్ ఎలా ఉంది, చక్కగా దేవునితో సహవాసం చేయగలుగుతున్నారా, దేవునితో మాట్లాడగలుగుతున్నారా, దేవుడి వైపు చూడగలుగుతున్నారా, లేదు దేవుడు కనబడగానే ఇలాగా ముఖం చాడేసి అటు వెళ్ళిపోతున్నారా? మరి దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు ఆదాము హవ్వ, దేవుడు చెప్పాను మీతో ఒకసారి, రోజు దేవుడు దిగి వచ్చేవాడు ఆ ఏదైనా తోటకు, చక్కగా ఈవినింగ్ వాక్ లాగా దేవుడు, ఆదాము, హవ్వ చక్కగా మాట్లాడుకుంటూ, చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ, ఓకేనండి, ఏమాత్రం కూడా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా, భయము ఏమీ లేకుండా కదండి, చాలా ఓపెన్గా వారు మాట్లాడుకుంటూ సంతోషంతో గడిపేవారు. అయితే కొంతకాలం గడిచింది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు అని చెప్పినటువంటి ఆ పండును తిన్నారో, ఓకేనండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. సో ఎప్పుడైతే ఇంకప్పుడు ఆ పాపం దేవుడు చెప్పిన దానికి తెలిసి కూడా చేశారో, వెంటనే ఇంకా
దేవుడితో వాళ్ళకున్న సంబంధం ఏమైపోయింది చెప్పండి? కట్ అయిపోయింది. ఒక మంచి సంబంధం కాస్త తెగిపోయింది. ఇక అప్పటిదాకా బాగా స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. అంతే కదండి. ఎప్పుడైతే ఇంకా అలా జరుగుతుందో, సంబంధం తెగిపోతే మనం వాళ్ళు కలుస్తామా చెప్పండి? మనం వాళ్ళ ఇంటికి వెళ్తామా? వాళ్ళు మన ఇంటికి వస్తారా? రారు. దారిలో కనబడినా కూడా ఇటు తిరిగి వెళ్ళిపోతాం. లేదు వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా మనం వాళ్ళ ఫోన్ రిసీవ్ చేస్తామా? కట్ చేసేస్తాం. లేదు ఇంకా ఫోన్లు చేసేస్తుంటే ఎక్కడ ఏకంగా దాన్ని ఇంకా బ్లాక్ చేసేస్తాం. ఇంకా మనతో వాళ్ళకి సంబంధం తెగిపోయింది, మనం ఇంకా వాళ్ళతో మాట్లాడకూడదు అన్నట్టుగా ఒక శత్రుత్వంతో మనం ఉంటాం ఇంకా. సో సంబంధం కరెక్ట్గా ఉంటే అలా ఉండము, సంబంధం కరెక్ట్గా లేకపోతేనే అలాగా ప్రవర్తిస్తుంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరందరూ బాగున్నారా అని అడిగాను అనుకోండి, నేను ఏ యాంగిల్లో అడుగుతుంటాను? అన్నీ భౌతికంగా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మానసికంగా బాగున్నారా? ఆర్థికంగా బాగున్నారా? అన్నిటికన్నా మించి ఆత్మీయంగా కూడా బాగున్నారా అని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, అందరూ బాగున్నారా? సీరియస్గా చూస్తున్నారు, కొంతమంది కిందకి చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మామూలుగా అయితే బాగున్నామని చెప్పేసేవాళ్ళు కదా. ఇప్పుడు నేను ఒక విషయం అడిగాను కాబట్టి ఇప్పుడు అది ఆలోచించాలి. ఏంటది? ఆత్మీయంగా ఎలా ఉన్నారు? ఓకే, పాస్టర్ గారు ఫోన్ చేసి బాగున్నారండి అని అడుగుతున్నారంటే అందులో ఇది కూడా ఉంటుంది అర్థం. అంటే ఫస్ట్ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నారు కదా, వెరీ గుడ్, అంత బాగానే ఉంది కదా. అయితే ఆత్మీయంగా ఎలా ఉన్నారు అంటే దేవునితో మీరు ఎలా ఉన్నారు, దేవునితో మీ సహవాసం ఎలా ఉంది. సో మరి దేవుడితో అంటే మనం ఆత్మీయంగా బాగుండాలంటే మరి దేవుడితో రోజు కూడా సహవాసం చేయాలి, రైట్? ఓకే, ఇప్పుడు ఒక మాట, ఇంకొక ప్రశ్న. మీరు రోజు భోజనం చేస్తున్నారు కదా, గుడ్. ఎన్నిసార్లు? 5 times. 4 times, సార్? 4 times. ఓకే, గుడ్. కొంతమంది 5 times కూడా తినే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇంకో ప్రశ్న, మరి రోజు దేవుడితో గడుపుతున్నారా? రోజు ప్రార్థన చేస్తున్నారా? రోజు ఆత్మీయ ఆహారం తింటున్నారా? అది చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? సో దేవుడితో మీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉండాలంటే మరి రోజు ఏదో సంవత్సరానికి ఒక్కసారో లేక ఆదివారం ఒక్కసారి చర్చికి వచ్చడం మాత్రమే బైబిల్ తీయడమో ప్రార్థన చేయడమో కాదు. ఓకే, లేక మధ్యలో వారు కొడుకున్నప్పుడు అప్పుడు కాదు. ప్రతిరోజు మనం దేవుడితో మరి మనము టైం స్పెండ్ చేయాలి, సమయాన్ని దేవుడు మరి మనకు ఇవ్వాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, మనం నెలకొక్కసారి దేవుడికి దశంభాగం ఇస్తాం. ఈ కానుకల కవర్లు ఉన్నాయి కదా, సో కాబట్టి ఈ కానుకల కవర్లు మీరు ఏం చేస్తారు, దేవుడు మిమ్మల్ని ఎంతైతే మీ నెల కష్టపడి సంపాదిస్తారో వచ్చే ఆ జీతంలో 10% తీసుకొని వచ్చి దాన్ని దేవుడికి ఇస్తున్నారు. హ్యాపీ, సంతోషం, దేవుడు చెప్పాడు చేస్తున్నాం. అయితే అదొక్కడే సరిపోదు. సో దేవునికి మనము మన సొమ్ము మాత్రమే సరిపోదు, దశంభాగము, మన సమయములో కూడా దశంభాగం. అది చాలామంది కష్టం. ఇదైతే ఏముంది, కవర్లు పెట్టి ఇచ్చేయడం. అఫ్కోర్స్ కొంతమంది అది కూడా నమ్మకంగా చేయరు, అది తప్పు. ఖచ్చితంగా మనం అది చేయాలి, దేవుని ఆజ్ఞ కాబట్టి. ఇంకా చెప్పాలంటే దశమ భాగం అనేది పాత నిబంధన యొక్క పద్ధతి. కొత్త నిబంధన ప్రకారం చూస్తే దశమ భాగం కంటే ఇంకా ఎక్కువ, హృదయంలో నిశ్చయించిన కొలది, దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది. అందుకే మీకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇంతకుముందు చెప్పాను, మర్చిపోయలేదు, మీ అందరికీ కోల్గేట్ పేస్ట్ తెలుసు కదమ్మా, కోల్గేట్ పేస్ట్ వాడతారు. సో ఆ కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు, పేస్ట్ పేరు కాదు, అంటే పేస్ట్ పేరు అదే పెట్టారు, అది యాక్చువల్లీ ఒక వ్యక్తి పేరు. ఆ కోల్గేట్ అనే ఒక వ్యక్తి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు, పళ్ళపొడి వ్యాపారంతో స్టార్ట్ చేశాడు. ఇంటింటికి తిరిగి సైకిల్ తొక్కుంటూ ఇంటింటికి తిరిగి పళ్ళపొడి, అప్పట్లో పళ్ళపొడి వచ్చేది సాధిక్, మరి మీకు గుర్తుందో లేదో, మీరు ఫస్ట్ నుంచి పేస్ట్ వాడి ఉంటారు కదా చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, మా చిన్నప్పుడు అయితే మేమైతే ఇంకా అప్పట్లో బొగ్గు వాడేవాళ్ళం. ఓకే, ఇటుక వాడేవాళ్ళం, బొగ్గు వాడేవాళ్ళం, వేప పుల్ల వాడేవాళ్ళం. ఇవి మీకు తెలియదు, ఇవన్నీ కూడా మీరు వాడి ఉండకపోవచ్చు కదా.
నెక్స్ట్ పల్లపొడి వచ్చింది, పల్లపొడి తర్వాత ఇప్పుడు పేస్ట్ అనమాట కదా. సో అలాగా ఆయన అప్పట్లో ఆ పల్లపొడి వ్యాపారం చేసుకునేవాడు అనమాట. సో పల్లపొడి ఇంటింటి తిరిగి వ్యాపారం చేస్తుంటే దేవుడు ఆయన వ్యాపారాన్ని బాగా కష్టపడి వ్యాపారం చేసేవాడు, బాగా చక్కగా లాభం దేవుడు ఇచ్చాడు. సో దేవుడు లాభం ఇచ్చాడు కదా అని ఖచ్చితంగా ఆయన ఏం చేశాడంటే ఆ నెలంతా కష్టపడి పనిచేస్తే ఎంతైతే వచ్చిందో దేవుడికి దశంభాగం. అంటే నెలంతా కష్టపడి పనిచేస్తే ₹1,00,000 వచ్చింది అనుకోండి, ₹1,00,000 10% అంటే ఎంత? 10,000. ఓకే, ఆ 10,000 దేవుడికి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా దేవుడు దీవించాడు. సో అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇంకా దాన్ని ఇంకా నెక్స్ట్ ఒక షాప్ తీసుకొని ఇంకా ఏకంగా ఇంటికి తిరగాల్సిన అవసరం లేకుండా షాపులు పెట్టి స్టార్ట్ చేశాడు బిజినెస్. ఇంకా అందరూ తెలుసుకొని అప్పటికే పరిచయం ఏర్పడింది కాబట్టి పలానా కోల్గేట్ మంచి వ్యక్తి అండి, బాగా మాట్లాడతాడు, మంచిగా నిజాయితీగా ఉంటాడండి అనే ఒక మంచి ర్యాప్ ఏర్పడింది కాబట్టి ఆల్రెడీ అందరూ షాప్కి వచ్చి చేశారు. సో ఏకంగా ఆయనకగా 1,00,000 కాస్త 10 లక్షలు. సో 10 లక్షల దశంభాగం ఎంత? 1,00,000, ₹1,00,000. సో 10 లక్షలు మీకు లాభం వస్తే దేవుడికి ఎంత ఇవ్వాలి? ₹1,00,000 దశంభాగం ఇవ్వాలి. ఇంకా అలాగే వ్యాపారం స్టార్ట్. ఇంకా నెక్స్ట్ అది ఒక షాపే కాదు, ఇంకా అందరూ తెలుసుకొని మరి అక్కడ కూడా పెట్టచ్చు కదండి. ఓకే, మేము అక్కడి నుంచి వస్తున్నాము, మీరు అక్కడ కూడా పెట్టచ్చు కదా షాపు, మీ బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు కదా. ఓకే సరే ఓపెన్ చేద్దాం. సో కాబట్టి అక్కడ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మంత్ 20 లక్షలు వచ్చింది. సో 20 లక్షల్లో దశంభాగం ఎంత? 2 lakhs ఇచ్చాడు. సో ఇంకా అలాగా విస్తరిస్తూ ఉంటే ఇక నెక్స్ట్ ఏం చేశాడు, ఇంకా నాకు ఇంత అమౌంట్ ఎక్కువైపోతుంది కాబట్టి దేవుడికి దశంభాగమే ఏంటి, ఇంకా ఎక్కువ ఇద్దామని ఇంకేం చేశాడంటే ఆయన ఆ 10%ని 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, ఇక చివరికి 90%. అంటే ఇప్పుడు ఎలాగంటే రివర్స్ అయిపోయింది అనమాట, ఆర్డర్ రివర్స్ అయిపోయింది. దశంభాగం ఆయన తీసుకొని 90% దేవునికి ఇవ్వడం, దేవుని యొక్క సేవకి ఇవ్వడం ఆయన స్టార్ట్ చేశాడు. అమ్మోది ఎలా సాధ్యమేనంటే ఎస్, సాధ్యమే అవుతుంది. ఓకే, మనకు ఆ హార్ట్ ఉంటే అది సాధ్యమవుతుంది. సో ఎనీవే అది చెప్పానంటే అది ఆయన ఇచ్చే మనస్సు, ఆ దాతృత్వ మనస్సు ఆయనలో ఉంది. మరి దేవుడు ఆయన అంతగా దీవించాడు. అందుకే ఈరోజు కోల్గేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మీ మారుమూల గ్రామానికి వెళ్ళండి, కోల్గేట్ పేస్ట్ అంటే వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి అన్ని దేశాల్లో వ్యాపారం అంతగా స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ అనమాట వాళ్ళ కంపెనీకి, రైట్. సో కాబట్టి అందులో దశంభాగం అంటే 10% ఆయన తీసుకుంటాడు, 90% ఎవరికి ఇస్తాడు? దేవునికి ఇస్తాడు. సో అది కొత్త నిబంధన పద్ధతి. దేవుడికి ఇవ్వడంలో దశంభాగమే కాదు, మన స్థాయి ఇంకా పెరగాలి. ఓకేనండి, రైట్. అది ఇప్పటిదాకా నేను చెప్పింది సొమ్ము గురించి మాత్రమే. అయితే అదొక్కటే సరిపోదు. సో ఇప్పుడు ఏంటి, సమయానికి ఇప్పుడు వద్దాం. ఇది చాలా కష్టమైన పని. అదేముంది, టక్కన తీసి కవర్లో పెట్టి ఇచ్చేయచ్చు. అయితే సమయములో కూడా దేవునికి మనము దశంభాగం ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు? హౌ మెనీ అవర్స్ పర్ డే? 24. 24లో 10% ఎంత? 10%. ఎవరు చెప్తారు? మ్యాథ్స్లో ఎవరు గుడ్ ఇక్కడ? రోహిత్ ఎవరు గుడ్ ఎట్ మ్యాథ్స్ కదా, చెప్పు మరి. ఓకే, 24 గంటల్లో దేవుడు మనకి ఇచ్చాడు. అందులో 10% తీసేస్తే ఎంత టైం వస్తుందమ్మా? 2 గంటల 40 నిమిషాలు. అంటే రోజుకి మనము దేవునితో ఎంత టైం స్పెండ్ చేయాలి? 2 గంటల 10 నిమిషాలు. అంటే అది దశంభాగము పాత నిబంధన పద్ధతి అని చెప్పాను. కొత్త నిబంధనలో చెప్పండి ఏది దశంభాగము కంటే ఎక్కువ. అది ఎంతైనా కావచ్చు, 30, 40, 50, 60 మీ ఇష్టం, ఎంతైనా దేవుడికి ఇవ్వచ్చు. సో మరీ కరెక్ట్గా దశంభాగం, మరీ పిసినారులుగా మనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే కరెక్ట్గా 2 గంటల 40 నిమిషాలే, ఓకే, అంత పిసినారుగా ఉండక్కర్లేదు. కాబట్టి ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేస్తే, దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 3 అవర్స్. సో అంటే దాని అర్థం ప్రతిరోజు దేవుడికి ఎంత ఇవ్వాలి? మరి మనము 3 గంటలు దేవుడికి ఇవ్వాలి. అందుకే మీకు గుర్తుందా, మీకు రాసి పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్లో అందులో ఉంటుంది అందరి కోసము ఏ విషయంలో ప్రార్థన చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకి 3 గంటలు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి దేవుడు కృప చూపించినట్లు ప్రార్థించాలి, అంతే కదా, సంథింగ్ లైక్ దట్. అలాగే మనం రాసి పంపించాం. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి 3 గంటలు దేవునితో సమయం గడుపునట్లు మరి అందరి కోసము ప్రార్థించాలి అనేది ఒకటి ప్రార్థన అవసరం పెట్టి పంపించారు. ఎందుకంటే అది చాలా చాలా ప్రాముఖ్యం. దేవునితో మీరు కరెక్ట్గా ఉండాలి అంటే, ఓకే, నేను అడిగినప్పుడు మీరు బాగున్నారండి అని అడిగినప్పుడు
ఆత్మీయంగా బాగున్నారండి అని అడిగినప్పుడు అవునండి చాలా బాగున్నాను అని మీరు సంతోషంగా ఇక రెండవ ప్రశ్న లేకుండా, రెండవ ఆలోచన లేకుండా, లేకపోతే తడబడకుండా చక్కగా నేను దేవుడితో గడుపుతున్నానండి, దేవుడితో చాలా బాగుంది నా సంబంధం చెప్పాలంటే ఈ 3 గంటలు దేవుడితో మనము గడపవలసింది. సో ఈ 3 గంటలు అంటే స్టార్టింగ్లో కష్టం అవ్వచ్చు ఎవరికైనా. అందుకే నేను చెప్పేది ఏంటంటే 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. సో తర్వాత ఈ 3 గంటలు కూడా 2 పనులు, అంటే ఒకటి ప్రార్థన, అలాగే ఇంకోటి వాక్యం. ఆ ప్రార్థనలో కూడా డైరెక్ట్గా మనం స్టార్ట్ చేయగానే దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇచ్చేసే తండ్రి అని కాదు. ఫస్ట్ స్తుతితో ప్రారంభించాలి. స్తుతితో ప్రారంభించి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి, ఓకేనా, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నామే ఆ పదాలు, ఓకేనా, దేవుడు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మనం గ్రహించి దేవుణ్ణి స్తుతించాలి. రెండోదిగా ప్రార్థనలు ఏం చేయాలి, మళ్ళీ డైరెక్ట్గా దేవా మాకు ఆ కష్టం ఉంది, దేవా మాకు కష్టం ఉంది, అది ఇది ఆయన కాదు, షాపింగ్ లిస్ట్ దేవుడి ముందు పెట్టేది కాదు. కానీ రెండోదిగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఎందుకంటే ప్రతిరోజు మనము ఏదో ఒక, మనకు తెలుసో తెలియక ఏదో ఒక పాపం చేసేస్తూ ఉంటాం కదమ్మా. ప్రతిరోజు మనకు తెలుసో తెలియకో ఏదో ఒక ఆజ్ఞ ఖచ్చితంగా మనము బ్రేక్ చేస్తూ ఉంటాం. తెలుసో తెలియకో మనం దేవుడు వ్యతిరేకంగా మన మాటలోనో, చూపులోనో, క్రియలోనో అన్ని విధాల తప్పు చేసేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఎప్పటికప్పుడు మళ్ళీ ఎలాగైతే ప్రతిరోజు మనము స్నానం చేస్తామో మన బాడీకి పట్టినటువంటి ఆ మురికి దుమ్ము అంతా కూడా చక్కగా సబ్బు పెట్టి స్నానం చేసుకుంటామో, ప్రతిరోజు స్నానం చేస్తాం కదమ్మా మనం. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మనం స్నానం చేయం కదా. అలాగా ప్రతిరోజు మన ఆత్మకు పట్టినటువంటి ఆ మురికి, మలినం, దుమ్ము, ధూళి అంతా వదిలిపోవాలంటే ఇప్పుడు దానికి మనం నీళ్ళు పోసి స్నానం చేయలేం కదా, సబ్బు పెట్టలేం కదా. సో దానికి సబ్బు పెట్టి నీళ్ళు స్నానం చేయడం అంటే ఏంటి? ప్రార్థన, అలాగే వాక్య ధ్యానం. అందులో ప్రార్థనలో కూడా మొదటిగా స్తుతి ఆరాధన చేయాలి. రెండోదిగా మన పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాటికి కృతజ్ఞతలు చెల్లించాలి. చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అందుకే ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించాలి. చివరి పార్టే ఇతరుల కోసం చేసే విజ్ఞాపన ప్రార్థన. నేను మీకు పంపించే 3 షీట్లు అది లాస్ట్లో వస్తుంది. ఇతరుల కోసం చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థన. అలాగా నెమ్మదిగా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఒకేసారి ఎవ్వరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేరు. ఇదంతా కూడా ఒక అడుగు వేయడంతో స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఒక అడుగు వేయండి. దేవుడితో మనకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం. సీరియస్గా తీసుకొని మరి మనం అంత పైకి ఎదగాలన్నా కూడా ఫస్ట్ ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక అడుగు వేయండి. ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి, ఓకేనా. కొంతమంది మరి అంతసేపు అంటే మేము ఉండలేమండి, అంతసేపు మరి మా వల్ల కాదండి, అంతసేపు మరి ఏం ప్రార్థన చేయాలండి, అంతసేపు మరి ఎలాగండి, ఎంతసేపు చదువుతామండి బైబిల్, మనకు బోరు కొట్టదా అని అనొచ్చేమో. అలాగే ఉండొచ్చు. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది. మా నాన్నగారు ఏం చేసేవారు, ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారు ఎక్కువ శాతం. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలాసార్లు చెప్పులు కూడా ఉండేవి కాదు. మరి ఆయన ఎక్కడ నడుస్తుంటే ఎక్కడ వేప చెట్టు కనబడుతుంది, నీమ్ ట్రీ, అక్కడ ఆగిపోయి వెళ్ళిపోయి ఆ వేపాకు కోసుకొని తినేసేవాడు అనమాట. వేపాకు మీరు తింటారు అలాగా. మనం కదా వెళ్తున్నప్పుడు ఏదన్నా మనకి చాయ్ సెంటర్, టీ స్టాలో, రెస్టారెంట్ కనబడితే ఆగే టీ తాగుతాం కదా, టీనో కాఫీనో టిఫినో చేస్తాం కదా. అలాగే ఆయనకి అదే రెస్టారెంట్, వేప చెట్టే రెస్టారెంట్ అనమాట. ఆయనకి వేపాకు తీసుకొని అలా తినేసేవాడు అనమాట. వేపాకు ట్రై చేసేప్పుడైనా ఎలా ఉంటుంది? చాలా స్వీట్గా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది మరి? చప్పగా ఉంటుందా? ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుందా? చేదు. మన వాళ్ళకి ఇప్పుడు కొన్ని తెలుగు పదాలు రావు కదా, మన ప్రస్తుతం జనరేషన్కి అలా అయిపోయింది. అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తుంటాను అప్పుడప్పుడు. సరే, చేదు కదా, బిట్టర్, చేదు అనమాట. అది బిట్టర్. మనం తినలేము కదండి. అయితే మా నాన్నగారు తినేసేవారు. సో అయితే మరి మా నాన్న కూడా మనిషే కదా. ఆయన మనం ఎలాగ ఇడ్లీ దోశ పడుతున్నట్టుగా అంత హ్యాపీగా తినేసేవాడు ఆయన వేపాకు. ఎలాగంటే ఆయనకు కూడా చేదే. అయితే ఆయన ఎప్పుడు చేదు? ఫస్ట్ టైం తిన్నప్పుడు చేదు, సెకండ్ టైం తిన్నప్పుడు చేదు కొంచెం తగ్గింది, థర్డ్ టైం తిన్నప్పుడు ఇంకొంచెం తగ్గింది, ఫోర్త్ టైం తిన్నప్పుడు ఇంకొంచెం తగ్గింది, 10వసారి తిన్నప్పుడు, 20వసారి తిన్నప్పుడు చాలా తగ్గిపోయింది. ఇంకా చేదులాగదేమీ లేదనమాట. సో ఇక ఆల్మోస్ట్ తీసేసుకుని తినేయడం అనమాట. సో కాబట్టి మనకి పద్యం ముందుగా తినగ వేము తీయనుండు. ఒక తెలుగు వాచకంలో పద్యం నేర్చుకున్నాం కదా. తినగ వేము అంటే వేపాకు, తీయనుండు, అది స్వీట్గా మారిపోతుంది అనమాట. అలాగే
ఎలాగైతే వేపాకు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా చేదుగా మనం తినలేమని అనిపిస్తుందో ఫీలింగు, మేబీ బైబిల్ కూడా మనకు అలాగే బోర్ కొట్టే బుక్లా కనిపించేది ఫస్ట్లో. ఇదేంటి ఇది భాష ఏదో వెరైటీగా ఉంది కదండి, ఏదేదో ఉంది, ఎవరెవరు ఏదేదో మాట్లాడుతున్నారు, ఇదేంటి అన్నట్టుగా మనకు అనిపించవచ్చు. ప్రార్థన కూడా అమ్మో మరి నాకు మోకాలు నొప్పిగా ఉన్నాయేంటి, 5 నిమిషాలు మోకాలు సరిగా మోకాలు వేయలేకపోతున్నానంటే నొప్పులు వచ్చేస్తున్నాయి, లేక సరిగ్గా కూర్చోలేకపోతున్నాను, ఇంకా లేకపోతే ఆలోచనలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో చాలాసార్లు మన ఆలోచనలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి. అందుకే మీరు మీ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం, వాక్యం చదివేటప్పుడు గట్టిగా వాక్యం చదవాలి. ఓకే, రీడ్ ఇట్ అలౌడ్. అఫ్ కోర్స్ మనం స్టార్టింగ్ గురించి నేను చెప్తున్నా, తర్వాత మీకు అలవాటు అయింది అనుకోండి. ఇప్పుడు నేను గట్టిగా ఏం చదవక్కర్లేదు, అలవాటు అయిపోయింది కాబట్టి సైలెంట్గా పెదాలు కూడా తెలవాల్సిన అవసరం లేకుండా కూడా నేను అలాగ మరి నేను అవర్స్ టుగెదర్ నేను చదవగలను. మా నాన్నగారు దగ్గర నుంచి నేను చూశాను. మరి ఆయన చదువుకుంది 3వ తరగతే, 3rd స్టాండర్డ్. ఇలాగ మనకులాగా వాక్యాన్ని ఇలాగా స్పీడ్గా కూడా చదవలేరు. ఆయన ఇలా చదువుతారు. ఆయన భూమిని చూడగా అది వణుకును, అలా చదువుతారండి ఆయన చిన్నగా. ఓకే, తర్వాత ఆయన వాడిన బైబిల్ మీకు చూపించారా? ఆయన చివరిగా వాడినటువంటి బైబిల్ మీకు చూపిస్తాను. సాధారణ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బయట కూడా నేను ఖచ్చితంగా చూపిస్తుంటాను. ఆయన వాడినటువంటి ఆ బైబిలు ఎప్పుడు కూడా నాకు కనిపించే రేంజ్లో నా రూమ్లో అది ఉంటుంది. అదే మా ఆస్తిగా మేము పరిగణిస్తాము. సో ఆయన చనిపోదు కూడా వదిలి వెళ్ళినట్లు గొప్ప ఆస్తి కూడా అదే. ఆయన జేబులో ₹1 కూడా లేదు. అంటే సాధారణంగా అందరూ కూడా డబ్బులు, బంగారు, పొలాలు, స్థలాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా ఇచ్చేసి వెళ్తారు కదా పిల్లలకి. మా నాన్నగారి దగ్గర ₹1 కూడా లేదనమాట. మరి వదిలి వెళ్ళినటువంటి గొప్ప ఆస్తి ఏంటి అంటే అదే అనమాట. సో కాబట్టి అందులో ఆయన చదువుతూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడేవారు. సో మరి ఆయన కూడా అలాగే గంటల తరబడి ఎలాగైతే మోకాల మీద ప్రార్థన, అలాగే గంటల తరబడి మోకాల మీద వాక్యం కూడా ఆయన అలా చేసేవారు. ఎప్పుడైతే అలా చదవడం స్టార్ట్ చేశారో మరి దేవుడు మాట్లాడుతుండేవారు. దేవుడు మాట్లాడుతున్న సంగతుల్ని మరి ఆయన మనకులాగా నేనైతే ఒక డైరీలో రాసుకుంటాను ఇలాంటిది, అయితే మరి ఆయనలాగా రాసుకోలేరు కదా. కాబట్టి దేవుడు ఆయనకు ఒక భాష ఇచ్చాడు. అది ఏ భాష అంటే సింబల్స్ లాంగ్వేజ్, గుర్తుల భాష. ఇప్పుడు మగవాళ్ళు మాట్లాడలేరు కదమ్మా. మగవాళ్ళు మరి ఎలాగ మాట్లాడుకుంటారు? ఇద్దరు మగవాళ్ళు కలిశారనుకోండి సైకిల్తో, అలాగా మరి మా నాన్నగారు రాయలేరు. సో దేవుడు ఒక కొత్త భాష ఆయనకి ఇచ్చారు, సింబల్స్ లాంగ్వేజ్, గుర్తుల భాష. నేను పెట్టిన పేరు అనమాట అది. సో అది అంటే అన్ని రకాల పిచ్చి గీతల్లా కనిపిస్తాయి మనకు చూస్తే, బైబిల్ చూస్తే. కొన్ని మనకు అర్థమయ్యే గుర్తులు, యారో మార్క్ అని, సైడ్కి యారో మార్కు, రైట్ సైడ్ యారో మార్కు, లెఫ్ట్ సైడ్ యారో మార్కు, పైకి వెళ్ళే యారో మార్కు, కిందకి వచ్చే యారో మార్కు, స్టార్ గుర్తు, ఓకేనా. ఇంకోటి ఏదో చిన్న స్క్వేరు, తర్వాత ఇంకొంచెం పెద్ద ఏమంటాము రెక్టాంగిల్ అంటాం కదా. సో రెక్టాంగిల్, సర్కిల్, చుక్కలు, రకరకాలుగా. ఇవి కాకుండా ఇంకా వేరే వేరే అన్ని పిచ్చి గుర్తులాగా, అంటే పిచ్చి గీతలాగా మనకు అనిపిస్తుంది చూడడానికి. అయితే అది దేవుడు ఆయనతో మాట్లాడిన భాష, ఆయన అర్థం చేసుకున్న భాష. అదిలాగా అది నేను అర్థం చేసుకున్నాను. బహుశా మరి ఆయన బ్రతుకున్నప్పుడు అడిగితే బాగుండేదేమో, మరి నేను పెద్దగా అది అడగలేదు. మరి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరి చూసి అప్పుడు అర్థం చేసుకున్నాను. ఎందుకు చెప్తానంటే ఒక ఉదాహరణగా, ఇప్పుడు నాకైనా ఆయనే మాదిరి, బైబిల్ చదవడానికైనా, బైబిల్ గురించి చెప్పడానికైనా, బోధించడానికైనా. కాబట్టి అలాగా ఒక 3వ తరగతి చదువుకున్న వ్యక్తి, ₹1 కూడా తన దగ్గర లేని వ్యక్తి, ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు దేవుని కోసం. అప్పుడు మన జీవితం దేవుడితో చక్కగా ఉంటుంది. దేవుడితో అలాగ మనం సమయాన్ని గడిపినప్పుడు రైట్, అది చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తారు. వాస్తవంగా ఇది నా ప్లాన్ కాదు, అయితే ఆ విషయాలు మరి మీతో పంచుకుంటూ ఉన్నాను, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. సో మరి మనం దేవుడితో ఎలా ఉన్నాం, సో దేవుడితో మన సహవాసం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులుగా అది చాలా ప్రాముఖ్యం. ఇంకా చెప్పాలంటే
మనకి భౌతికంగా మనం ఎలా ఉన్నా, మానసికంగా ఎలా ఉన్నా, ఆర్థికంగా డబ్బుల పరంగా ఎలా ఉన్నా ఓకే, వీటన్నిటిలో ఓకే అటు ఇటుగా ఉండొచ్చు. ఓకే, అయితే ఆత్మీయంగా మాత్రం దేవుడితో మన సహవాసము కరెక్ట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఆత్మీయంగా. ఓకేనా, మిగతా వాటిలో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో. ఒకసారి మనకు చాలా హెల్తీగా ఉంటాం, మరొక రోజు కొంచెం సిక్ అవుతాము. ఓకేనండి, అది కామన్. హెచ్చు తగ్గులు. ఓకే, కొన్నిసార్లు మనకు బాగా డబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు మన దగ్గర ఏమీ ఉండదు కదా, ఓకే. కొన్నిసార్లు మెంటల్గా మానసికంగా కూడా మనం కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం, కొన్నిసార్లు చాలా సాడ్గా ఫీల్ అవుతుంటాం. కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటాం, కొన్నిసార్లు ఏదో ఒక ఫోన్ కాల్ రావడంతో మళ్ళీ సాడ్ అయిపోతాం, లేదు ఏదో ఒక హార్మోన్ గుర్తు రావడంతో సాడ్ అయిపోతుంటాం. ఓకే, మన మూడ్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ సెటిల్ అయిపోతాయి. అయితే ఆత్మీయంగా దేవుడితో మాత్రం మరి మన యొక్క సహవాసము మరి అది కంటిన్యూ అవ్వాలి, కొనసాగాలి. రైట్, ఒక విషయాన్ని చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు చదవండి. మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగు. ఈ వాక్యం మరి దేవుడు ప్రేరేపిస్తున్న వాక్యం ఇది. పౌలు హెబ్రీయులకు ఈ పత్రిక రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు వాళ్ళతో చెప్పారు. ఏంటంటే, నేను మీకు అనేక సంగతులు చెప్పాలని ఆశ అయితే నాలో ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఆయనలో లేదు, ప్రాబ్లం వినే వాళ్ళలో ఉంది. ఆయన చెప్తున్నాడు, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఓకేనండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నారు పౌలు గారు. అంటే మీరు వినే విషయంలో మందులుగా ఉన్నారు. చెప్పండి, మందులు అంటే అర్థమేంటి? లేక మందత్వం అంటే అర్థం ఏంటి? మందులు అంటే మెడిసిన్ కాదు. ఏంటి మందులు అంటే? మందత్వం అంటే సోమర్తనం, లేజినెస్. మనం కూడా కొన్నిసార్లు బతికించేస్తుంటాం కదండి. ఒక పని చేయొచ్చు కదండి, ఇంకా మనలో చేయడానికి కొంచెం కెపాసిటీ ఉంటుంది, శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఏం చేద్దాంలే, రేపు చేద్దాంలే అనుకుంటాం. అలా కొన్ని పెండింగ్లో పెట్టేస్తుంటాం కదా, మనందరూ ఆ పనులు చేస్తూ ఉంటాం. సో వీళ్ళు దేవుని వాక్యం విషయంలో మందులు, దేవుని వాక్యాన్ని వినే విషయంలో మందత్వాన్ని చూపిస్తున్నారు. మిగతా విషయాలు యాక్టివ్గా ఉన్నారు, దేవుని విషయానికి వచ్చినప్పుడు లేజీగా ఉన్నారు. దేవుని వాక్యం విషయం వచ్చినప్పుడు లేజీగా ఉన్నారు. ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు లేజీగా ఉన్నారు. దేవుని సేవ చేద్దాము, పరిచర్య చేద్దాము, బయటికి వెళ్దాము అనేటప్పటికీ మరి మా వల్ల అవ్వదండి, అక్కడ లేజీతనము వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి పౌలు గారు అది కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి, అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నారు 12వ వచనంలో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. గమనించండి, ఈ విశ్వాసులు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉన్నారు, చలామణి అవుతున్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బహుశా ఉండొచ్చు. అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తూ ఉన్నా, బాప్తిజం తీసుకొని చర్చికి వస్తూ ఉన్నా, ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మనం సామెత చెప్తాం కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వారిలో ఏమాత్రము ఎదుగుదల లేదు. ఇప్పుడు మీరు మరుగుజ్జులు చూసే ఉంటారు కదా, మరుగుజ్జులు డ్వార్ఫ్స్, వాళ్ళు హైట్ ఇంతే ఉంటారు అంతే. ఇంకా వాళ్ళు హైట్ పెరుగుతారా? ఏదైనా మెడిసిన్ వాడినా ఏమైనా హైట్ పెరుగుతారా?
పెరగరు అంతే. సో కానీ వాళ్ళు ఏజ్ చాలా ఉంటుంది, ఏజ్ మేబీ 40 years 50 years ఉండొచ్చు, కానీ ఇంతే హైట్ ఉంటారనమాట. సో వారిలో ఎదుగుదల ఇక ఉండదు. సో వారిలో సమస్య ఉంది కాబట్టే, ఫిజికల్ ప్రాబ్లం, ఒక భౌతికమైన సమస్య వాళ్ళలో ఉంది కాబట్టే గ్రోత్కి సంబంధించింది, ఇంకా వాళ్ళు ఎదగరు అంతే. సో వీళ్ళు కూడా ఫిజికల్గా బాగున్నారు, అన్ని విధాలుగా బాగున్నారు, ఆర్థికంగా కూడా చక్కగా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించారు, అంతనే బాగా ఉంది. అయితే దేవుడు అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం బద్దకించేస్తున్నారు. దేవుడు, ప్రార్థన, వాక్యము, మందిరము, సువార్త, దేవుడి కోసం ఇవ్వడము, అంతే కదండి, ఇవన్నీ చెప్పేటప్పటికి మనం ఇంక బద్దకించేస్తాం. మిగతా విషయాల్లో యాక్టివ్గా ఉంటాం, ఈ విషయాల్లో మరి మనము ముందుకు రాం. మరి మొన్న ఒక ఆయన కనబడి దారి మీద వెళ్తున్నప్పుడు, మరి దేవుడు మీకు అంత మేలు చేశాడు కదండి, ఓకే, మరి మీరు ఎందుకు మందిరానికి రావట్లేదు అని అడిగాను నేను ఆయన రోడ్డు మీదే. అవునండి. సో చాలామంది అలాగా దేవుని ద్వారా మేలు పొందుకుంటారు, తర్వాత మేలు మర్చిపోయి ఇంకా మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. సో దేవుడికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు, దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరు, రైట్. తమ సమయాన్ని ఎక్కడెక్కడో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, ఇక్కడ ఇష్టపడరు. తమ డబ్బును ఎక్కడెక్కడో ఇవ్వడానికి ఇష్టపడతారు, దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరు, అక్కడ ఎన్నో చాలా ఆలోచిస్తారు. తర్వాత అన్ని విషయాల్లో టేక్ ఎనీథింగ్, వాళ్ళకున్న టాలెంట్స్ని ఎక్కడెక్కడో చూపించడానికి ఇష్టపడతారు, ఆ టాలెంట్స్, అదే వర్క్ స్కిల్స్ దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరు. సో దేవుడు మనకు టైం, టాలెంట్స్, ట్రెషర్స్ అన్నీ ఇచ్చాడు కదా. సో ఇవన్నీ దేవుడికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. సో అయితే వీళ్ళు అలా ఇష్టపడట్లేదు, సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నుంచి ప్రభు నెరిగినప్పటికీ కూడా మందిరానికైతే వీళ్ళు వస్తున్నారు, కానీ వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే దేవోక్తులు. అంటే చూడండి, ఆ పౌలు గారు ఒక మాట అన్నారు, మీరు ఈ సమయానికి ఈ టైం మీరు చూస్తే మీరే ఎలా తయారవ్వాలి, మీరే బోధకులుగా మారాలి. అంటే 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి బాప్తిసం తీసుకొని ఈ పాటికి మీరే వాక్యము చెప్పే స్టేజ్కి మీరు రావాల్సింది. మీరే ఇతరులకి ఒక 10 మందిని మీరే కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యము చెప్పేంత స్టేజ్లోకి మీరు రావాలి. ఎందుకంటే ఎప్పుడూ మరి మనము వింటూనే వినే స్టేజ్లో ఉండకూడదు కదా. సో మనం ఎదగాలి, ఎదిగి ఒక నలుగురికి దేవుని గురించి చెప్పే స్టేజ్ కూడా మనం ఎదగాలి. నా ఆశ కూడా అదే. మనమున్న తక్కువ మందే, నో ప్రాబ్లం. క్వాంటిటీ మనం చూడం. అయితే ఏది ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంటా, క్వాలిటీ ఇంపార్టెంటా? క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో జనాలు ఏం కోరుకున్నారండి, ఒక 10 రూపాయలు, ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఏముండాలి, క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కోటా బియ్యం తినడానికి ఇష్టపడుతున్నారా? లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు తీసుకొని ఉండడానికి ఇష్టపడుతున్నారా? లేదు. గవర్నమెంట్ ఇచ్చిన కందిపప్పు తినడానికి ఇష్టపడుతున్నారా? ఎందుకంటే ఏం లేదు, అందులో క్వాలిటీ లేదు. మరి కష్టపడి అప్పో సొప్పో చేసేనా క్వాలిటీ ఫుడ్ తినాలని ఇష్టపడుతున్నాము, క్వాలిటీగా మంచిగా ఉండాలని ఇష్టపడుతున్నాము కదా. సో సేమ్ వే మనమున్న తక్కువ మంది అయినా క్వాంటిటీ నేను ఎప్పుడు చూడను. అయితే క్వాలిటీ చాలా నాణ్యత మనకి చాలా కావాలి. అంటే ఉన్నది మనం కొద్దిమంది అయినా మనందరూ కూడా ఎలా తయారవ్వాలంటే రాను దేవునితో ఇలా సహవాసం చేస్తుంటే మీరే బోధకులుగా మారవలసిన స్థాయికి మీరు రావాలనేది నా ప్రార్థన కూడా, నా ఆశ కూడా. అంటే రేపు పొద్దున మీరే ఒకే సువార్త కూడా చెప్పి, రైట్. సో ఒక ప్రార్థన మీటింగ్ మీరు పెట్టుకున్నారు, ఓకే నేను రావాలి, లేదు కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు రాలేకపోయాను అనుకోండి, ఇక మీలోనే ఒకరు వాక్యం కూడా చెప్పగలగాలి. లేదు నేను ఏదైనా ఒక మీటింగ్ నిమిత్తమై మీటింగ్ పర్పస్ వేరే ఊరే వెళ్ళాను, సో సండే మరి అక్కడే ఉండవలసి వచ్చింది, కాబట్టి మీలోనే ఒకరు వాక్యము చెప్పేంత స్టేజ్ కూడా మీరు రావాలి. లేదు మీ బంధువులు మీరు ఇంటికి పిలిపించుకున్నారు అంటే, లేదు మీ బంధువులు ఏదో ఒక అనారోగ్యంలో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, ఇదంతా కామన్ కదండి, మనందరికీ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు అక్కడ ఏదో వెళ్ళి వాళ్ళని చూసి బాధపడి వచ్చేయడమే కాదు. విశ్వాసులు మీరు ఏ పని చేయాలండి? అఫ్కోర్స్ నేనుంటే ఏ పని చేస్తాను, అక్కడ మీరుంటే కూడా అదే పని చేయాలి. వాళ్ళ కోసము
ప్రార్థన చేయాలి. తర్వాత ప్రార్థన ఒకటే కాదు, వాళ్ళకి కొన్ని మాటలు 4 మాటలు దేవుడి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో చాలా బాగా వింటారు. ఆరోగ్యం బాగున్నప్పుడు వినమంటే కూర్చొని వినమంటే రారు, కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మరి తప్పకుండా వాళ్ళు వింటారు. కాబట్టి అదొక మంచి అవకాశం మీకు. మీరేం చేయాలి? ఆ టైంలో ఒక 4 మాటలు దేవుడి గురించి చెప్పాలి. యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎలాగ అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ సహాయం చేసే దేవుడు, అందరినీ స్వస్థపరిచే దేవుడు. మన బైబిల్లో చాలా మాటలు మీరు వింటున్నారు కదా. కాబట్టి ఇక్కడ వినేసి వెళ్ళిపోయేది కాదు. ఇక్కడ విన్న మాటలు ఈ వారమంతట్లో కూడా మీకు ఎక్కడైనా ఒక సందర్భం కనుక మీకు తగిలితే, ఎవరైనా ఇలాగా మీ బంధువుల్లో బాగాలేదని ఫోన్ చేసినప్పుడు, లేకపోతే మీరు వెళ్ళినప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటారు. రాయగడ నుంచి మీ బంధువులు వచ్చినా ఇలాగా అన్నీ మనం మాట్లాడుకుంటాం, కానీ దేవుడి గురించి మనం మాట్లాడం. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, కానీ దేవుడి గురించి మనం చెప్పం కదమ్మా. అది ఎంత మరి చూడండి. అయితే ఒక మాట, అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక మాట, చిన్న మాట చాలు. మీరేమి గంటసేపు ప్రసంగం ఏమి చేయనక్కర్లేదు. అక్కడ దేవుడు ఎలాగా మీకు సహాయం చేస్తూ ఉన్నాడో అది చెప్తే చాలు. అదే సాక్ష్యం, అదే వాళ్ళ హృదయాలని తాకుతుంది. ఏదో ఒక మాట మీరు చెప్పిన 4-5 మాటల్లో ఏదో ఒక మాట వాళ్ళ హృదయాన్ని తాకి, దేవుడు ఆ మాట ద్వారా వాళ్ళ హృదయాన్ని దర్శించి, వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపొద్దున కదండి మనం చెప్తూ ఉంటే అందుకే నేనైతే చెప్పడం అయితే ఆపను. కొంతమంది అయితే కొంతమంది మన చర్చికేమీ రారు. అయితే నేను వాళ్ళకి సువార్త చెప్తూ ఉంటాను. అయితే మరి అటువంటి వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అయితే వాళ్ళేమి పూర్తిగా వచ్చి మనలాగా పూర్తిగా బాప్తిసం తీసుకొని ఇక్కడ కూర్చోలి విశ్వాసులుగా లేదు. అయినా కూడా నేనైతే చెప్పడం అయితే మానను. నాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు నేను వాళ్ళని కలిసినప్పుడు, లేక ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, అప్పుడు దేవుని యొక్క మాటలు, అంతే కదా, మన విత్తనాలు విత్తుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క హెబ్రీల సంగతికి వచ్చినప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు దేవుని సంఘానికి వస్తూ ఉన్నారంట. అయితే వాళ్ళు ఏ మార్పు లేదు, ఏ ఎదుగుదల లేదు. ఎదుగుదల అంటే మళ్ళీ క్వాంటిటీ చూడకండి, క్వాలిటీ చూడాలి. ఉన్న వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారు. ఇప్పుడు చూడడానికి మనకి ఒక 1000 మంది ఉంటే ఓకే, అది ఎదుగుదల అని కాదు. ఒకసారి ఏం జరిగింది అంటే, ఒక ఆస్ట్రేలియా దేశానికంట ఒక పాస్టర్ గారు వెళ్ళారు. అక్కడ ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి పిలిస్తే ఒక పెద్ద సంఘం వాళ్ళు పిలిచారు. అక్కడ 10,000 మంది సంఘం, మెగా చర్చ్ వాళ్ళు పిలిచారు, పెద్ద చర్చ్ వాళ్ళు పిలిస్తే వెళ్ళారు. ఆయన రేపు ఉదయం మీటింగు. ఆ రోజు రాత్రి ఆయన ప్రార్థనలో సిద్ధపడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు మీటింగ్ గురించి. ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పారంట, ఇదిగో ఇది చూడడానికి 10,000 మంది ఇక్కడ ఉన్నారు. అయితే ఇందులో నాకు చెందిన వారు 636 మంది ఎంతో అంతే అని దేవుడు చెప్పాడంట. అమ్మో, అంటే 10,000 మంది తీసుకుంటే 10,000 మందిలో 10% ఎంత? 1000. కనీసం 1000 మెంబర్స్ కూడా లేరు. అంటే నిజంగా ఆత్మీయులు, రక్షణ పొందినవారు, రక్షణ పొంది మంచి క్రైస్తవులు, ఆత్మీయంగా జీవించేవారు. ఇప్పుడు పేరుకి అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. తాగుబోతూ నేను క్రైస్తవుని సార్, నా పేరు కూడా పీటర్ అంటున్నాడు. మొన్న నా పేపర్లో వచ్చింది కదా సార్, నా పేరు దొంగతనం చేశాను కదా, పట్టుకున్నారు పోలీసులు, కింద మీరు నా పేరు చూసే ఉంటారు పీటర్. అందరూ క్రైస్తవులను క్లెయిమ్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఎవరు? నామకార్థ క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కాదు. రక్షణ లేని క్రైస్తవులు, నరకానికి వెళ్ళే క్రైస్తవులు. ఇంకా స్పష్టంగా కరెక్ట్గా చెప్పాలంటే నరకానికి ప్రయాణం చేసే క్రైస్తవులు వీళ్ళు. పేరుగా క్రైస్తవులు, కానీ దేవునితో సంబంధం లేదు. తమ పాపాలు ఎప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, ఎప్పుడు పశ్చాత్తాపడలేదు, ఎప్పుడు రక్షణ అనుభవమే లేదు. సో కాబట్టి దేవుడు ఆ రోజు ఆ పాస్టర్ గారికి ప్రార్థనలో నైటు చెప్పారనమాట. దేవుడు, ఇదిగో ఈ చర్చ్కి నువ్వు వచ్చావు కదా, ఇక్కడ ఇది పేరుకి 10,000 మంది ఉన్నారు, కానీ నాకు చెందిన వారు ఆత్మీయులు ఇంతమందే, అంటే చాలా తక్కువ మంది. సో కాబట్టి ఎప్పుడు మరి మనము నంబర్స్ని చూడకూడదు, క్వాంటిటీని చూడకూడదు, క్వాలిటీ. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ సంగతికి వద్దాం. వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి ప్రభువుని ఎరిగిన వారు. అయితే వీరిలో ఏమాత్రము ఎదుగుదల లేదు. ఏ ఎదుగుదల అంటే ఆత్మ ఎదుగుదల వీరిలో లేదు, మరుగుజ్జులుగానే ఉన్నారు.
వీళ్ళు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఏది వినడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు? అక్కడే ఉంది 12లో, దేవోక్తులలో మొదటి మూల పాఠములనే వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యోగిత, ఇప్పుడు మీ కాలేజీలో మేబీ రేపు క్లాస్కి వెళ్ళినప్పుడు టీచర్ వచ్చి లెసన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఏబిసి అని స్టార్ట్ చేశారనుకోండి, ఈరోజు మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం, లెట్స్ లెర్న్ ఆల్ఫాబెట్స్ టుడే అని ఆలు ఏబిసిలు రాస్తున్నారు కూడా బోర్డు మీద. మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ ఫర్ టీచింగ్ ఆల్ఫాబెట్స్ అని అంటావా? ఆహానో. ఇదేంటి సార్కి ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటి మా క్లాస్ ఏంటి, మాకు చెప్పేదేంటి, మాకేంటి ఏబిసిడీలు రాస్తున్నారేంటి? లేదు, రోహితన్ గారికి ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే క్లాస్లో మీకు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నారు అనుకోండి, హౌ డు యూ ఫీల్? కదా, అందరు నవ్వుకుంటారు కదా, క్లాస్ అందరు కూడా నవ్వుకొని ఒకరి తర్వాత ఒకళ్ళు టీచర్ అడవి రాస్తున్నప్పుడు మీరు అందరూ బయటికి వెళ్ళిపోతారు అందరు కూడా. కాబట్టి అంటే మీరు ఇప్పుడు ఎదిగారు, మీరు ఏబిసిడీలు నేర్చుకునే వయసు ఇది కాదు, కాబట్టి మీరు ఏబిసిడీలు నేర్చుకోరు, మీకు ఇంకా హయ్యర్ లెసన్స్, వేరే లెసన్స్ మీకు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా మనం చిన్నపిల్లలాగా ఆ పాల బుడ్డి తీసుకొని మనం పాలు తాగుతామా? రోడ్డు మీద ఎవరైనా మీరు చూస్తారు, ఎవరైనా అలా పట్టుకొని పాలు తాగుతూ వెళ్ళడం చిన్నపిల్లలాగా 40 years వాళ్ళు లేదు కదా. సో ఇప్పుడు మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారే కానీ 12 చివరిలో ఉంటుంది, బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే మీకు 40 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మీరు పాలు త్రాగుతూనే ఉన్నారు, ఇంకా పాలు తాగుతూనే ఉన్నారంటే దాని అర్థం మీరు బలమైన ఆహారము, మాంసము అనేది ఎవరికి పెడతామని చెప్పండి. మనం మాంసము, బిర్యానీ ఎవరికి పెడతాం? మనం అప్పుడే పుట్టిన పిల్లలు పెడతామా, లేక ఒక నెల పిల్లలకి పెడతామా? పెట్టం కదా. సో ఎదిగిన వాళ్ళకే బలమైన ఆహారం, స్ట్రాంగ్ ఫుడ్. సో వాళ్ళకు చాలా లైట్ ఫుడ్ మనం పెడతాం, వాళ్ళు జీర్ణించుకోగలిగింది కదండి. సో మొన్నటిదాకైతే మరి మా చిన్నోడికి పాలకి అన్నం బాగా పిసికి మనం పెట్టేవాళ్ళు, ఎందుకంటే వాడు జీర్ణించుకోలేడు కదా. ఇప్పుడైతే తినేస్తున్నాడు, మనం జస్ట్ అలా కలిపిస్తే చాలు తినేస్తాడనమాట, ఎందుకంటే వాడి వయసు ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు అన్నాన్ని మనం బాగా అలా గట్టిగా పిసికి పెట్టక్కర్లా, అన్నం కూర కలిపేసి ఇస్తే చాలు తినేస్తాడనమాట. అయితే చిన్నగా ఉన్నప్పుడు అలా కాదు కదా, బాగా దాన్ని పిసికి వీలైతే నీళ్లు పోసి కదా, బాగా లిక్విడ్గా వచ్చేటట్టు చేసి, పేస్ట్గా అయ్యేటట్టు చేసి అప్పుడు మనం పెట్టాలి. అయితే ఎదుగుతున్నప్పుడు ఇంక అక్కర్లేదనమాట. అయితే వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా దేవుని తెలుసుకున్నామని చెప్తున్నారు, కానీ ఏమాత్రము దేవునిలో ఎదుగుదల లేదు. ఇంకా ఏం వినడానికి ఇష్టపడుతున్నారు? ఇంకా ఆలు ఏబిసిడీలు వినడానికి ఇష్టపడుతున్నారు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇంకా ఏం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? సార్ మాకు ఆ లెసన్స్ ఏమి చెప్పకండి, మాకు జస్ట్ ఏబిసిలు చెప్పి పంపించేసేయండి చాలు అంటున్నారు వీళ్ళు. మాకు ఆ థియరీ, ఆ లెసన్, ఈ లెసన్ మాకు ఏది అక్కర్లేదు, మాకు జస్ట్ ఏబిసిడీలు చెప్పండి, చెప్పి ఈ 1 hour అంతా కూడా మాకు అదే చెప్పండి, రిపీట్ చేయండి, అంతే, వినేసి వెళ్ళిపోతాం అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారన్నమాట. సో దేవుడి గురించి కొన్ని విషయాలు చెప్తుంటే మరి వాళ్ళకి అది అర్థం కావట్లేదు. ఇప్పుడు పౌలు గారు వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలనుకుంటున్నారు, కానీ పెట్టలేకపోతున్నాడు ఆయన. వీళ్ళకి దేవుని గురించినటువంటి లోతైన సత్యాలు చెప్పాలి అనుకుంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు వినుటకు మందులైనందున, వినే విషయంలో సోమరులుగా ఉన్నారు. ఆత్మీయ సోమరితనం, ఆత్మీయ మరుగుజ్జుతనం, ఎదుగుదల లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవునితో వారు తమ సమయాన్ని గడుపుతున్నారు, గడపట్లేదు? చెప్పండి, గడపట్లేదు. రోజు దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సిన దశంభాగం ఇస్తున్నారా? అంటే ఎన్ని గంటలు చెప్పాను? మినిమం కరెక్ట్గా దశంభాగం అయితే 2 గంటల 40 నిమిషాలు. మరి అంత రిజిడ్గా, మరి అంత పిస్తునాలుగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. సో ఎంత? 20 నిమిషాలు యాడ్ చేస్తే 3 hours. సో రోజుకి 3 hours వారు దేవుడితో గడపడము లేదు. మరి కొంతమంది అమ్మమ్మ రోజుకి అంత టైం గడిపితే మరి మాకు ఎలాగైనా మేము పనులకు వెళ్ళాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ఎస్, అయితే దేవుడు చెప్పండి, చూడండి, మన గనక చక్కగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది, చాలు, ఇంకా మిగులుతుంది కూడా.
అయితే చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, మన టైం ఏం చేస్తుంటాం చెప్పండి, మరి మనమే వేస్ట్ చేస్తూ ఉంటాం. వేస్ట్ చేస్తూ మళ్ళీ అమ్మో నేను చాలా బిజీ 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 అండి అంటారు. అయితే యాక్చువల్గా బిజీ కాదు, వాళ్ళు చెప్పాల్సింది లేజీ అనే పదం చెప్పాలి. నేను లేజీ అండి, అందుకే నేను చాలా లేజీ పాస్టర్ గారు, అందుకేనండి నేను 3 hours గడపలేను అని చెప్పాలి. నేను నాలుగు చాలా సోమర్థనం ఎక్కువ ఉంది పాస్టర్ గారు, అందుకే మరి నా వల్ల కావట్లేదు, 3 గంటలు దేవుడితో సమయాన్ని గడపడం నా వల్ల కావట్లేదు, ఏదో ఒక సాకు. ఓకే, అయితే దేవుడు మనకిచ్చిన సమయం ఎన్ని గంటలండి? 24 గంటల్ని మనం చక్కగా కానీ ఉపయోగించుకుంటే మన డ్యూటీకి న్యాయం చేయొచ్చు, మనం నిద్రపోవడానికి న్యాయం చేయొచ్చు, అలాగే దేవుడికి న్యాయం చేయొచ్చు, స్టడీస్కి న్యాయం చేయొచ్చు, అలాగే మీ పనికి వెళ్తున్నారు ఆ పనికి పక్కాగా పని కూడా న్యాయం చేయొచ్చు. ఏదో మళ్ళీ కొద్దిసేపు ఉండి మళ్ళీ వచ్చేది కాదు, లేదు లేట్గా వెళ్ళి మళ్ళీ ఎర్లీగా వచ్చేది కాదు. పక్కాగా 8 hours డ్యూటీ అంటే 8 hours డ్యూటీ, 10 hours డ్యూటీ అంటే 10 hours పక్కాగా మీరు ఉండొచ్చు. ఇంకా 5 నిమిషాలు ముందే ఉండొచ్చు, 10 నిమిషాలు ముందే ఉండి 10 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండి రావచ్చు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా మనం ఉపయోగిస్తే వేస్ట్ చేయకుండా. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే వేస్టేజ్ చేస్తున్నామని చెప్పొచ్చు కదా. అందుకే ఏది చక్కగా చేయలేకపోతున్నాం, డ్యూటీ సరిగ్గా చేయలేకపోతున్నాం, స్టడీస్ సరిగ్గా చేయలేకపోతున్నాం, పనికి లేటుగా వెళ్ళి ఓకే అలాగే అక్కడ కూడా మళ్ళీ రిమార్క్ వచ్చేస్తుంది కదండి. తర్వాత సరే విశ్రాంతి సరిగ్గా తీసుకోవట్లేదు, సరిగ్గా కావాల్సిన విశ్రాంతికి దానికి స్పెండ్ చేయట్లేదు, ఇక చివరికి వాక్యానికి దేవుడితో కూడా సరిగ్గా సమయాన్ని గడపట్లేదు. అంత గజిబిజిగా గందరగోళంగా అయిపోతుంది ప్రస్తుత పరిస్థితి కదా. అయితే అందుకే దేవుడు చక్కగా మనకి 24 గంటలు ఎందుకు ఇచ్చారనుకున్నారు? అది సరిపోదనా? ఒకరు సరిపోకపోతే దేవుడు ఏం చేస్తుండేవాడు అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. రోజుకి 24 గంటలు. కొంతమంది అంటారు, బా నాకు అసలు 24 గంటలు సరిపోవట్లేదండి పాస్టర్ గారు, 28 hours ఉంటే బాగుండేదండి, రోజుకి 28 గంటలు ఉంటే అప్పుడు నాకు సరిపోయేదండి అంటారు. సో ఒకవేళ అది సరిపోతే దేవుడు ఏం చేసి ఉండేవాడు చెప్పండి గట్టిగా? దేవుడే పెంచుండేవాడు. కరెక్ట్, దేవుడే ఒక 30 గంటలు ఇచ్చి ఉండేవాడు. అమ్మ మరి ఈమెకు సరిపోవట్లేదు, టైము 24 గంటలు సరిపోవట్లేదు, చక్కగా అది ఏది బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది, కాబట్టి 30 గంటలు ఇస్తే బాగుంటుంది, దేవుడే 30 గంటలు ఇచ్చి ఉండేవాడు. మరి 30 గంటలు దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ప్రాణము, శరీరము, ఆత్మ 8 మూళ్ళ 8 గంటలు 8 గంటలు 8 గంటలు 8 3s are 24. దేవుడు మనకి 3 ఇచ్చాడు, శరీరము, ప్రాణము, ఆత్మ. ఇంకా చెప్పాలంటే మరి మనము మన శరీరం బాగుండాలంటే 8 గంటలు ఏంటది? ఏం చేయాలి? రెస్ట్. మన ప్రాణం బాగుండాలంటే 8 గంటలు ఏంటది? పని, డబ్బులు సంపాదించాలి కదా, మరి 8 గంటలు. సో ఇప్పుడు చెప్పండి, మన ఆత్మ కూడా సరిపోయేంత టైం దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎంత టైం ఇచ్చాడు? దానికి కూడా అమ్మో 8 గంటలు ఇచ్చాడు దేవుడు. ఆ 8 గంటల్లో ఇప్పుడు నేను చెప్పేది 3 గంటలంటే 50% కన్నా తక్కువే. మీకు ఇప్పుడు అర్థమవుతుందండి? సో ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు సరిపోయేంత టైం ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే మనం పడుకోవడానికి, మన పనులు చేసుకోవడానికి, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా పనులైనా చేసుకోవడానికి, అలాగే చక్కగా రోజు దేవునితో గడపడానికి సరిపోయేంత సమయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అయితే సరిపోవట్లేదండి పాస్టర్ గారు అంటారు కొంతమంది. ఎందుకు సరిపోవట్లేదు? సాతానుకు ఒక పేరు ఉంది, వాడు దొంగ. ఎందుకు వస్తాడు? హత్య, దొంగతనం, నాశనం చేయడానికి వస్తాడు. సో వాడు దొంగోడు కాబట్టి వాడు వచ్చి మన దగ్గర ఏదో డబ్బులు తీసుకెళ్ళిపోవడానికి వాడు రాడు, మన దగ్గర ఉన్న సమయాన్ని కూడా వాడు దొంగలించడానికి సాతాను వస్తాడు. సో మన దగ్గర ఉన్న సమయాన్ని వాడు ఏం చేస్తాడు చెప్పండి? దొంగలిస్తాడు. ఏ రూపంలో దొంగలిస్తాడు అనుకుంటా మీరు చెప్పండి? ప్రాక్టికల్గా టీవీ, మొబైల్, ఇంకేంటండి బయట సినిమాలకు వెళ్ళడం. సైతాను గాడు దేవుడిచ్చిన సమయాన్ని మన గురించి ఎలా దొంగతనం చేస్తాడు రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. చెప్పండి. ఇంకా ఎక్స్ట్రా పనులు అంటే ఇప్పుడు మనం అన్ని పనులు చేయగలమా చెప్పండి? మనకు అందరూ పనులు చెప్తారు, అన్ని పనులు మనం చేయగలమా? చేయలేము. కానీ కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా మనం వెళ్ళిపోతాం. కొంతమంది ఎలాగంటే ఎప్పుడూ బయటే ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు చెప్పిన పనులు, వీళ్ళు చెప్పిన పనులు, వాళ్ళు చెప్పిన పనులు, మనకు సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా కొంతమంది ఇంకా కలగజేసుకొని
కొంతమంది నేను పర్టికులర్గా ఏం పాయింట్ అవుట్ చేయట్లేదండి, నేను కామన్గా చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను. నాకు తెలుసు కొంతమంది అలాగున్నారు, ఎప్పుడు రోడ్ల మీద కనిపిస్తుంటారు అనమాట. ఏంటంటే అదిగోండి వెళ్తున్నాను సార్, ఏంటండి ఇదిగోండి సార్. అంటే గమనించండి, మనం మంచిగా ఉండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, తప్పు లేదు, ఓకేనండి. బైబిల్ ఏం చెప్తుంది, అందరితో సమానంగా ఉండమని బైబిల్ చెప్తుంది. బైబిల్ కూడా చెప్పే మాట ఏంటంటే కేవలం మీ పనులే కాదు, ఇతరుల పనులు కూడా చూడండి అని కూడా బైబిల్ కూడా చెప్తుంది. అయితే ఇవన్నీ మనం ఎలా చేయాలండి, బ్యాలెన్స్గా చేయాలి. ఏంటండి ఎలా చేయాలి చెప్పండి, బ్యాలెన్స్గా చేయాలి. సో దేవుడు మనకు శరీరం ఇచ్చాడంటే మనం దీన్ని కరెక్ట్గా దీన్ని చూసుకోవాలి, కాపాడాలి. కాబట్టి మనం దీనికి మంచి ఫుడ్ పెట్టాలి, రైట్ ఫుడ్ పెట్టాలి, జంక్ ఫుడ్ కాదు. అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎందుకంటే దేవుడు మనకి ఈ బాధ్యత కూడా పెట్టాడు కాబట్టి. మన దేహము దేవుని ఆలయము, 1 కొరింథీ 3:15-16. దీన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు చూసుకోడు, మనం చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఎవరిది, వర్క్ ఎవరిది, మనం చూసుకోవాలి. సో అయితే ఇవన్నీ బ్యాలెన్స్గా చేయాలి, అర్థమవుతుందండి. సో నేను చెప్పే మాట ఒకటే, సో కొన్ని మీకు బాగా అంటే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా ఈరోజు మీతో చెప్తున్న కొన్ని విషయాలు. సో దేవుడైతే చక్కగా ప్లాన్ చేసి మనకు శరీరాన్ని ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆత్మనిచ్చి, దీనికి తగిన సమయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. సో అంటే మరి నేను శరీరం ఇచ్చాను, ప్రాణం ఇచ్చాను, ఆత్మనిచ్చాను వీళ్ళకు. సో వీళ్ళు కరెక్ట్గా ఉండాలంటే, కరెక్ట్గా వీళ్ళ బాడీ ఫంక్షన్ చేయాలంటే ఎంత టైం ఇస్తే సరిపోతుంది, వీళ్ళకు ఎంత టైం ఫిక్స్ చేస్తే సరిపోతుంది, దేవుడు ముందే ప్లాన్ చేసి 24 hours దేవుడు 24 గంటలు దేవుడు ఇచ్చాడు. సో వీళ్ళ శరీరము అలా వీళ్ళ ప్రాణం ఇచ్చారు కాబట్టి వీళ్ళు పనుకు వెళ్ళాలి, ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి, ఓకేనా. సో కాబట్టి వీళ్ళ శరీరం బాగుండాలి, వీళ్ళ ప్రాణం బాగుండాలి, వీళ్ళ ఆత్మ బాగుండాలి. కాబట్టి ఎంత టైం ఇస్తే సరిపోతుంది అని దేవుడే ప్లాన్ చేసి మనకి ఎంత టైం ఇచ్చాడండి, 24 hours దేవుడు ఇచ్చాడు. అంటే ఈక్వల్ టైం డివైడ్ చేసిన దీనికి 8 గంటలు, దీనికి 8 గంటలు, దీనికి కూడా 8 గంటలు ఇవ్వగలిగే సమయం కూడా దేవుడు పెట్టాడు. సో అయితే ఇప్పుడు మనము ఎలా యూజ్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యింది అనమాట. ఎలా మనం ప్లాన్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది కనీసం ఆ 3 గంటలు అన్నానే, అది కూడా ఫుల్ 8 hours నేను చెప్పలా, అందులో 50% కన్నా తక్కువే చెప్పా, 3 hours మినిమం, దట్స్ మినిమం యాక్చువల్లీ. సో మ్యాక్సిమం యూ కెన్ గో, ఎంతైనా మనం వెళ్ళొచ్చు అనమాట. అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే మనకున్న సమయాన్ని చెప్పాను కదండి, సాతానుడు ఎలా దొంగిలిస్తాడు, ఇలా దొంగిలిస్తాడు కదండి. అంటే ప్రతి జనరేషన్కి సైతానుడు ఏదో ఒకటి పెడతాడు. మరి మన చిన్నప్పుడు సెల్ ఫోన్స్ లేవు, మరి అప్పుడే ఉండేవి, సాతానుడు ఏది ఉపయోగించుకునేవాడు, బయట సినిమాలు ఉండేవి, ఓకేనా. తర్వాత న్యూస్ పేపర్స్ కామన్గా ఉన్నాయి. తర్వాత మ్యాగజైన్స్ అని ఎక్కువ ఉండేవి అప్పట్లో, నవలలు ఎక్కువ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు లేవు నవలలు, రైట్, మీకు తెలియదు, రైట్. మా చిన్నప్పుడు, ఓకేనా, లేదంటే ఫోన్స్ లేనప్పుడు ఈ బుక్స్ అని, నవలలని అవి ఎక్కువ చదువుతుండేవారు, ఓకేనా. ఇంకా తర్వాత ఇంకా మిగతా అన్నీ కూడా. అంటే ప్రతి తరంలో కూడా, ప్రతి జనరేషన్లో సైతానుగాడు ఒక్కొక్క ప్లాన్ వేసి వీళ్ళ దగ్గర నుంచి దేవుడిచ్చిన ఈ 24 గంటలని ఎలాగ నేను లాక్కోవాలి, ఎలాగ మరి నాకు టైం ఇవ్వాలి వాళ్ళు అని వాడు పోటీ పడ్డాడు. సాతానుగాడు వచ్చి వాడు పోటీ పడుతూ, నాకు టైం ఇవ్వండి, ఇప్పుడు నువ్వు దేవుడికి ఇస్తున్నావేంటి, నీ బాడీకి ఇస్తున్నావేంటి, నీ వర్క్కి ఇస్తున్నావేంటి, బిజినెస్కి, జాబ్కి ఇస్తున్నావేంటి, నాకు నువ్వు సమయం ఇవ్వు అని సాతానుగాడు వచ్చి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని సాతానుడు దొంగలిస్తూ ఉన్నాడు. ప్రతి తరంలో అది వాడు చేస్తూ వచ్చాడు, ఈ తరంలో కూడా వాడు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే కొత్తవన్నమాట. ఇప్పుడు మనకి మొబైలు, లేకపోతే టీవీ, లేకపోతే బయట ఫ్రెండ్స్, రకరకాలు కాదు. అప్పుడు కాలం వాళ్ళకి వేరే శోధనలు ఉన్నాయి, మనకి శోధనలు ఉన్నాయి, మనకి వేరే శోధనలు అంతే. అయితే శోధనలు అయితే కామన్ అందరికీ, అన్ని తరాలు వాళ్ళకి, ఆదాము మొదలు ఇప్పటిదాకా కూడా. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సమయాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రాక్టికల్గా దేవుడికి ఇవ్వకుండా వాటికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. వాటికి సమయాన్ని ఇవ్వడం వల్ల ఇప్పుడు దేవునిలో ఎదగలేకుండా ఉన్నాం, ప్రార్థనలో ఎదగలేకుండా ఉన్నాం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కదండి. ఒక 10 minutes చదవగానే మళ్ళీ మనకు వేరే ఆలోచనలు వచ్చేస్తాయి, 10 నిమిషాలు ప్రార్థన చేయగానే మళ్ళీ వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. సో కాబట్టి 10 minutes చదవగానే లేకపోతే వేరే పని గుర్తుకొస్తుంది, ఆ పని చేయాలి, ఈ పని, ఇక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇంకంత మనం బైబిల్ క్లోజ్ చేసేస్తాం, ప్రార్థన స్టాప్ చేసేస్తాం. అంటే దీనికి న్యాయం చేయండి, దేవుడికి సరైన సమయాన్ని మనం ఇవ్వం.
మిగతా వాటికి సమయాన్ని ఇస్తాం, ప్రాముఖ్యతనిస్తాం, అన్ని విషయాల్లో బాగుంటాం. కానీ దేవునితోనే మన సహవాసం కరెక్ట్గా ఉండదు. మరి దేవునితో ఎదగాలంటే తప్పదు, ఖచ్చితంగా మరి మనము మన ప్రాధాన్యతలు వేసుకోవాలి. ఏది నా పని ఏంటి, నేను ఏ పని చేయాలి, నాకు సంబంధం ఏంటి, నాకు సంబంధం లేనిది ఏంటి అని మనమే, ఎలాగైతే పిల్లలకి టైం టేబుల్ ఉంటుందో స్కూల్లో కదా పలానా పీరియడ్లో ఇది అని, మనం లైఫ్లో కూడా ఒక విధమైనటువంటి టైం టేబుల్ వేసుకొని ఇది నా పని, ఇది నేను చేయాలి, దీనికి ఇంత సమయాన్ని ఇవ్వాలి, ఇది నా పని కాదు, ఇది నాకు సంబంధం లేనిది కాబట్టి ఇది నాకు అవసరం లేదు. సో కొన్ని మనము చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి. కొన్ని రిలేషన్షిప్స్ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ప్లేసెస్కి మరి మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏవైతే ఇక దేవుడు చెప్పిన దానికి అనుగుణంగా ఉండవో ఓకేనా మనం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనము సినిమాలకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడి వాక్యం ఉంది, అవి అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు. ఓకేనా, నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టు నాకు కూడా చాలా సినిమా పిచ్చి నాకు చాలా ఉండేది. నేను ఒక హీరోని ఫేవరెట్ని ఫాలో అయ్యేవాడిని. ఓకేనా, నా హెయిర్ స్టైల్ కూడా వాడిలాగే ఉండాలి, వాడు వేసుకునే ప్యాంటు నేను కూడా అలాగే ప్యాంట్ వేసుకోవాలి అని ట్రై చేసేవాడిని. ఇంకా చెప్పాలంటే నేను వెళ్ళిన ప్రతి సినిమా అది కూడా ఫస్ట్ డేనే వెళ్ళాలి. ఒక పేపర్లో రాసుకుని, నాకు దగ్గర ఇప్పుడు పేపర్ ఉండేదన్నమాట, పేపర్లో నేను చూసిన సినిమాలన్నీ కూడా ఆ హీరో, నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఏ డే వెళ్ళాలి, ఫస్ట్ డేనే వెళ్ళాలి. అది కూడా బ్లాక్లో ముందే టికెట్లు తీసుకొని గొడవ పెట్టేసి అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు, నేను కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ నాకు ఉండేవాళ్ళు. నేను కూడా చెడు సహవాసం చేశాను, చెడు పనులు నేను కూడా చేశాను. కాబట్టి ఆ రోజు గొడవలు పెట్టేసి రకరకాలుగా హడావిడి చేసి సినిమా థియేటర్లో అలా చేశాను అన్నమాట. బోర్డ్ ఎగ్జామ్ రేపు ఉందనగా, పబ్లిక్ ఎగ్జామ్ రేపు ఉందనగా కూడా ఒక సినిమా రిలీజ్ అయితే ఆ రోజు కూడా నేను వెళ్ళాను. సో సినిమా పిచ్చి చాలా ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నానో అసలు నాకే ఆశ్చర్యం, అంతగా సినిమా అంటే ప్రేమించేవాడిని అంతగా ద్వేషించేలా, అంతగా అసహించేలా దేవుడు నా మైండ్ని మార్చేశాడు. ఎంతగా అంటే నా ఫ్రెండ్స్ అందరూ లాకెళ్ళిపోయారు, అటువైపు ముగ్గురు ఇటువైపు ఆరుగురు వచ్చి నన్ను లాకెళ్ళిపోయారు. ఎందుకు రావరు నువ్వే పెద్ద భక్తుడు అయిపోయావా, ఈశ్వరం నమ్ముకున్నా ఉంటున్నావు. 10th నేను అప్పుడే 10th ప్రభుని తెలుసుకున్నాను కదా. సో కొత్త సినిమా వస్తే నా ఫ్రెండ్స్ లాకెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను తప్పదు, వాళ్ళ ఆరుగురు నేను ఒక్కడనే కదా, వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడు వస్తాడులే అనుకున్నారు మా ఫ్రెండ్స్. సో ఒకటి కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు, టికెట్స్ కోసమని కౌంటర్ దగ్గరికి వెళ్తే, ఇంకోటి బాత్రూమ్కి వెళ్ళాడు. సో అందరూ ఇలాగే ఉన్నారన్నమాట. సో ఇదే నాకు ఛాన్స్ అని చెప్పి నన్ను అటు చూసి ఏం చేశానండి, అక్కడ నుంచి పరుగు ఇంకా అక్షరాల పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. పారిపోయాను అక్కడి నుంచి, వెళ్ళకూడదని. అంటే అంతగా ఒక విధమైన అసహ్యం, ఒక విధమైన అయిష్టత నాలో కలిగింది. అదేదో నేను ట్రై చేసింది కాదు, దేవుడే నాకు అలాగా కలగజేశాడనమాట. సో కాబట్టి అలాగా మనం ఏవైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో, అవి సినిమాలైనా, సీరియల్స్ అయినా, మొబైల్స్ అయినా, ఎక్కువ ఫ్రెండ్స్ని కలిసి రోజు ఎక్కువ టైం వాళ్ళతో తిరగడం అయినా, అవి మరి మనము త్యాగం చేసుకోవాలి. అంటే దేవుడే సహాయం చేస్తాడు మనకు కూడా. మనలో అయితే ఆశ ఉండాలి, మనలో ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. మనలో ఆశ లేకపోతే దేవుడు ఎలా సహాయం చేస్తాడు, ఇంకా చేయడు. సో ప్రభువా మరి నేను ఇలా ఉండాలి, ఎందుకంటే మీ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి, అంతే. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందో అది మనం చేయాలి. అందుకే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు క్లియర్గా బైబిల్లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ A to Z. కాబట్టి మేబీ డైరెక్ట్గా మీరు సినిమాలు చూడకూడదు అని ఇక్కడ ఉండకపోవచ్చు, మీరు సీరియల్ చూడకూడదు అని ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అన్నీ ఇక్కడ ఉన్నాయి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. తర్వాత మీరు పొగ త్రాగరాదు, డ్రగ్స్ వేసుకోకూడదు అని ఇక్కడ ఏమీ లేదు. కొంతమంది ఏమంటారంటే బైబిల్ ఎక్కడుందండి చూపించండి, డ్రగ్స్ వాడకూడదని అని ఉంది. బైబిల్ ఎక్కడుంది మరి? డైరెక్ట్గా డ్రగ్స్ అనే పేరు లేదు, కానీ మన దేహంలోకి మనం ఏవి పంపిస్తున్నామో వాటి గురించి ఇప్పుడే చెప్పాం. 1 కొరింథీ 3:15-16 నీ దేహము దేవుని ఆలయము. ఓకే, నువ్వు దాన్ని ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలి. పరిశుద్ధం కాబట్టి సిగరెట్ తాగడము, గంజాయి తాగడం, ఓకేనా, అలా చేస్తే నీ దేహం పరిశుద్ధంగా ఉంటుందా? అసలు బైబిల్ ఎందుకండి, సిగరెట్ ప్యాకెటే చాలు. సిగరెట్ ప్యాక్ మీద ఏముంటుంది? పొగ త్రాగుట. ఓకే, సినిమాలో ఏమేస్తాడు స్టార్టింగ్లో? పొగ త్రాగుట హానికరం. బాబు బైబిల్ దాకా వద్దయ్యా, సిగరెట్ ప్యాకే చాలు. సిగరెట్ ప్యాక్ మీద, మందు బాటిల్ మీద ఏముంటుంది తెలుసండి? అది త్రాగడం హానికరం ఉంది. అంటే అదే దాన్ని తయారు చేసిన వాడు చెప్తున్నా బాబు తాగొద్దు అంటున్నాడు. సో అది నీ ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళే చెప్పినప్పుడు ఓకేనా, అదే చాలు, బైబిల్ కూడా అక్కర్లేదు దానికి.
అయితే బైబిల్లో కూడా ఉంది. ఎస్, బైబిల్లో ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ పేరు ఉండకపోవచ్చు, అయితే దానికి సంబంధించిన ప్రిన్సిపుల్ బైబిల్లో ఉంది, నియమం ఉంది. 1 కొరింథీ 3:15 ప్రకారం చూస్తే నీ దేహము దేవుని ఆలయం కాబట్టి, దేవుడిచ్చింది కాబట్టి నీవు దీన్ని జాగ్రత్తగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి. నీవు కనుక పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు అని కూడా బైబిల్లో ఉంది. అలాగా ఈ హెబ్రీలు ఆ రోజున వీరు దేవునిలో ఎదగలేకుండా ఉన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వాక్యం వీరికి తెలియదు. ప్రార్థన చేయమంటే మాకు ప్రార్థన రాదండి అంటారు. వాక్యము సరిగ్గా తెలియదు. అందుకే నేను చెప్తున్నా, మీకు అప్పుడప్పుడు మీరు వాక్యం ఏ పుస్తకం ఎక్కడుందో మీకు తెలియాలి కదండి. ప్రార్థన, అమ్మ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలమ్మ నాకు ప్రార్థన రాదు పాస్టర్ గారు అనకూడదు. లేక పలాని ఒక రెఫరెన్స్ చెప్తే వెంటనే తీయగలగాలి. అందుకే మీరంతా కంఠస్థం చేయండి అని చెప్తుంటాను ఎప్పుడప్పుడు. ఇండెక్స్ చూడకూడదు, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఓకే తెలియనప్పుడు మరి అది ఓకే, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం ఎదుగుతున్నాం కదా, ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదండి దేవుని తెలుసుకుని మనం బాప్తిస్మం తీసుకొని. కాబట్టి దేవునిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి. దేవుని పని ఏదైనా దేవుడి పని ఉందంటే మీరు ముందుకు రావాలి, రైట్. ఇది దాని దేవుడి మందిరం కాబట్టి ఇక్కడ మరి పని ఎవరు చేయాలి? అందరూ మనమే చేయాలి. కాబట్టి దేవుని పని ఇక్కడ ఓడడము, తొడడము, చాపలేయడము, ఏ పనైనా కావచ్చు. లేదు బయటకు ఒక పని ఉంది, దేవుని పని, చర్చికి సంబంధించిన పని, దేవుని పని అక్కడ ముందు ఉండాలి. కాబట్టి దేవుని పని చేయడం అన్నా, ప్రార్థన చేయడం అన్నా, వాక్యం చెప్పమన్నా, లేదు అందరూ ఒక ఊరికి వెళ్దాం, వచ్చే వారంలో సువార్తకి వెళ్దాం అని చెప్పాననుకోండి, మీరు ఆసక్తిగా రావడం, ఇంట్రెస్ట్ చూపించడం, ఆ రోజు పర్మిషన్ పెట్టుకొని ఏదో ఒక పనికి తర్వాత వస్తానన్నామని చెప్పుకొని అందరూ కలిసి దేవుడి పని మనం చేయాలి. సో దేవుడు అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని పని అన్నా, ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, ఉపవాసం అన్నా, దేవుడి పనికి ఇవ్వాలి అన్నా కూడా మనం ముందు ఉండాలి. అక్కడ దేవుడి విషయంలో మరి అంత ఆసక్తి మనం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఆత్మీయంగా మరి మనం ఎదుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఇక దేవుడు మనల్ని దీవిస్తాడు, అన్ని విధాలుగా దేవుడు దీవిస్తాడు, నో డౌట్. మీ విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా, ఓకేనండి. మీరు ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ, లేక వ్యాపారం చేస్తుంటే అక్కడ, లేక పనులు చిన్న చిన్న పనులకు వెళ్తుంటే అక్కడ కూడా దేవుడు మిమ్మల్ని అన్ని విధాలుగా దీవించి నడిపిస్తాడు. ఎందుకంటే మీరు దేవుడిని గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడండి? మిమ్మల్ని విడిచిపెడతాడా? మిమ్మల్ని అనాథకు విడిచిపెడతాడు, రోడ్డు మీద విడిచిపెడతాడు ఆయన? నో, దేవుడు కూడా మిమ్మల్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవి దృష్టిలో ఉంచుకుందాం. ఈరోజు కొన్ని ప్రాక్టికల్ విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ఇదంతా కూడా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని స్టార్టింగ్లో అడిగాను. కాబట్టి నెక్స్ట్ టైం నేను మీ గారికి మిమ్మల్ని ఫోన్ చేసి బాగున్నారండి అని అడిగితే, ఓకే, నా ఉద్దేశం ఏంటి, నేను ఏ కోణంలో అడుగుతున్నాను? అన్ని కోణాలు అడుగుతున్నాను, మామూలుగా కూడా అడుగుతున్నాను. ఆత్మీయంగా ఒకటే కాదు, స్టార్టింగ్ మామూలుగా ఆరోగ్యంగా ఉన్నారా అని అర్థం. ఓకేనా? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా, భౌతికంగా బాగున్నారా? మానసికంగా బాగున్నారా? ఆర్థికంగా బాగున్నారా? అన్నిటికన్నా మించి ఆత్మీయంగా కూడా బాగున్నారా? మీరు ఆత్మీయంగా బాగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి ఆత్మీయంగా మనం బాగున్నప్పుడు అప్పుడే చెప్పగలం, దేవుడితో సమయాన్ని గడిపినప్పుడే అవునండి నేను ఆత్మీయంగా బాగున్నాను అని చెప్పగలం. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ఆ రోజున పౌలు ఆ హెబ్రేయులకు మనం చదువుకున్న వాక్య భాగంలో వారితో మాట్లాడుతూ, మీరు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనట్టుగా ఉన్నారేంటి? ఇంకా సోమరులుగా ఉన్నారేంటి? వాక్యం వినే విషయంలో మందులుగా ఉన్నారేంటి అని ఆయన బాధపడ్డారు. బాధతోనే ఆ మాటలు చెప్పారు. కాలాన్ని బట్టి చూస్తే అసలు మీరే బోధకులుగా మారాలి. ఈ పాటికి మీరే నలుగురికి వెళ్ళి చెప్పేంత స్థాయిలోకి రావాలి. ఎందుకంటే మీలో ఆ మరుగుజ్జుతనం ఏర్పడింది. అంటే ఇంకా ఎక్కడున్న గొంగలి ఎక్కడన్నట్టుగా ఎదగడము ఆగిపోయింది. మీలో ఎదుగుదల లేదు. అంటే దేవునితో మీరు సమయాన్ని గడపట్లేదు. దేవునికి ఇవ్వవలసిన సమయం ఎంతైతే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో అంత మీరు ఇవ్వలేకపోతున్నారు. దేవునితో అందుకే మీకు సహవాసం లేదు కాబట్టి, దేవునితో ఇక సంబంధం తెగిపోయింది కాబట్టి ఇంకెలా ఎదుగుతారు? ఎదగలేరు. మనం ఎదగాలంటే మన సంబంధం దేవునితో బాగుండాలి ప్రతిరోజు. అందుకే నేను చెప్తుంటాను, ఏదో కేవలం ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన భక్తి, మన ప్రార్థన, మన వాక్య ధ్యానము, ఇవన్నీ కూడా ఇది
ఇట్ మస్ట్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో భాగమై ఇమిడిపోవాలి. ప్రతిరోజు మనం ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో, ప్రతిరోజు ఎలాగైతే స్నానం చేసుకుంటామో, ఎలాగైతే రోజుకు 3-4 పూట్ల భోంచేస్తామో, ఎలాగైతే డైలీ డ్యూటీకి ఆన్ టైం వెళ్ళి వస్తామో, దీనికి ఎంత పర్టికులర్గా ఉంటామో, ఎంత సిన్సియర్గా ఉంటామో, ఎంత కాన్షియస్గా ఉంటామో ఈ పనులు చేసే విషయంలో, అంటే మన దేహాన్ని బాగా చూసుకుంటాం, ప్రాణాన్ని బాగా చూసుకుంటాం. మరి ఆత్మ విషయమే ఏంటి నిర్లక్ష్యం? ఆ నిర్లక్ష్యం, ఆ అశ్రద్ధ, సోమర్తనము అది మనకు పనికిరాదు, అది మనలో ఉండకూడదు. కాబట్టి ఈ రోజున దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడదామండి, ఈ పాపాన్ని ఒప్పుకుందామండి దేవుడి దగ్గర. తండ్రి నన్ను క్షమించు తండ్రి, ప్రభువా నా పాపాన్ని క్షమించు. ఆత్మీయంగా నేను ఎంతో వెనుకంజలో ఉన్నాను ప్రభువా, ఆత్మీయంగా ఎదుగులేకుండా ఉన్నాను నాయనా. తండ్రి నా ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదయ్యా, నా శరీరాన్ని బాగా చూసుకుంటున్నాను, ప్రాణం ఉంది కాబట్టి వెళ్ళి బయటికి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి ఆ పని ఈ పని చేసి బాగా చూసుకుంటూ కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉన్నాను. మరి ఆత్మ నిర్లక్ష్య పెడుతున్నాను తండ్రి, ఈ పాపాన్ని నన్ను క్షమించు ప్రభువా అని అందరూ కూడా మన పాపాలు ఒప్పుకుందామండి. ఒకసారి ఉదయకాలంలో లెట్స్ కన్ఫెస్ అవర్ సిన్ ఓపెన్లీ బిఫోర్ ద లార్డ్. లెట్స్ రిపెంట్ ఫర్ ది సిన్. ఈ పాపం విషయమై పశ్చాత్తాపడదాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ హెబ్రీలు ఎవరికైతే పౌలుగా రాస్తున్నారో వాళ్ళు పశ్చాత్తాపడలేదు. మేము బాగున్నాంలే అనుకున్నారు, అంతా బాగుందిలే అనుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు దేవునికి వాళ్ళు ప్రాముఖ్యతనివ్వలేదు, ప్రాధాన్యతనివ్వలేదు, దేవుడితో సహవాసంలో వారు లేరు. అందుకే ఆత్మీయంగా ఎదగలేకుండా ఎన్ని సంవత్సరాలను ఎదగకుండా ఇంకా ఏమి కోరుకుంటున్నారు వాళ్ళు? మాకేది లోతైన వాక్యం అవి ఇవి మాకేమొద్దండి, ఏవో పైపైన 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోండి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు డిగ్రీకి వచ్చినా పీజీకి వచ్చినా ఇంకా ఏబిసిడీలు ఆలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. మాకు వేరే లెసన్స్, హైయర్ క్లాస్ లెసన్స్ మాకొద్దు, ఇంకా ఏబిసిడీ చెప్పి వెళ్ళిపోండి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది తప్పు. వారిలో ఎదుగుదల లేదు కాబట్టి పరిపక్వత లేదు. ఆత్మీయ పరిపక్వతలోకి మనం రావాలండి. ఎంతకాలం ఇంకా అలాగే చిన్నపిల్లలే మనం ఉండం కదా, ఎదగాలి, ఎదుగుచ్చు ఉండాలి, బలమైన ఆహారం తినాలి. ఎప్పుడు పాలు త్రాగుతూనే ఉంటామో అని ఉండం కదా, బలమైన ఆహారం తింటాం కదా, మాంసాహారం తింటాం కదా. అలాగా ఆత్మీయంగా మాత్రం ఇంకా పిల్లలుగానే మనం ఉండకూడదు, ఎదగాలి. అందుకే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి దేవుడి దగ్గర. దేవుడు సహాయం చేస్తాడు. నాకైనా మీకైనా దేవుడే కదా సహాయం చేయాలి. కాబట్టి ప్రభువా నాలో ఒక ఆశ అయితే ఉంది తండ్రి, మీతో నేను సహవాసంలో ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మ ఎదుగుదల నేను చూడాలి. ప్రభువా మరి నాకు సహాయం దయచేయండి. నేనైతే ఎప్పుడప్పుడు పడిపోతున్నాను, పడుతూ లేస్తూ ఉన్నాను. నాలో ఆశ అయితే ఉంది, ఆశకు తగ్గట్టుగా తండ్రి నేను జీవించలేకపోతున్నాను తండ్రి. ప్రభువా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నానయ్యా, శరీరానికి ప్రాణానికి ఆ ప్రాధాన్యత ఇస్తున్నాను, కానీ ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాను, మీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. సాతానుడు వచ్చి సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. రకరకాలుగా వాడు సమయాన్ని దొంగిలిస్తున్నాడయ్యా. ఇదిగో నేను మెలకువగా ఉండకపోతే నేను ఇక మోసగించబడతాను. నేను ప్రభువా మోసంలోకి, చివరికి సాతానుడు పాపంలోకి తీసుకెళ్తాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పాపంలోకి తీసుకుని వెళ్ళి చివరికి అడుగులు ఎక్కడ పడతాయంటే నరకానికి తీసుకెళ్తాడు వాడు సాతానుడు. అయితే ప్రభువా నేనైతే అలా ఉండాలని ఇష్టపడట్లేదు తండ్రి. నేనైతే ఆత్మీయంగా మెలకువగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే మీతోనే సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నా స్పిరిచువల్ గ్రాఫ్ పైకే ఎదగాలని కోరుకుంటున్నాను. ఇది ఆ గ్రాఫ్ కింద పడకూడదు, లేక అలాగే కూడా ఉండకూడదు, ఎదగాలని కోరుకుంటున్నాను తండ్రి. నాకు సహాయం చేయవా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా ఆయన నోరు తెరిచి అడగండి, స్వరం ఎత్తి అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. తప్పకుండా మన దేవుడు మనలో ఆశ ఉండాలి, కానీ మనం ట్యాప్ తిప్పాలి, కానీ వాటర్ సమృద్ధిగా ఫుల్ ఫోర్స్తో వాటర్ ఫ్లో అవుతుందండి. ఆయన జీవధార. మీరు అడగాలి కానీ, మీరు పిలవాలి కానీ, పిలిస్తే పలికే దేవుడు కదా మన దేవుడు. అడగాలే కానీ మీరు ఒక్క అడుగేస్తే చాలు, ఆయన 100 అడుగులేసి ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఇదిగో ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నేను నా బిడ్డకు తోడుగా ఉంటాను, నేను సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను. నీకు ఆయన అడుగులు ముందుకు వేసుకుంటూ వచ్చి సహాయం చేస్తాడు.
వాస్తవమే, ఈ ఆత్మీయ జీవితం మన వల్ల కాదు. మన శక్తి, మన బలము, మన తెలివి సరిపోదు దీనికి. దేవుడి సహాయం మనకు కావాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి, ఆయన కృప మనకు కావాలి. ఆయనే నడిపించాలి, ఆయనే చేపట్టుకు నడిపించాలి. మన వల్ల కాదు. మన సొంత శక్తి వల్ల, మన సొంత బలం వల్ల, మనం వేసుకునే ప్లాన్ వల్ల కూడా అవ్వదు. అందుకే అది తెలుసుకొని కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇక నేను మీ మీద ఆధారపడుతున్నాను తండ్రి, నాకు నీవే సహాయం చేయాలయ్యా, నేను ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయాలి తండ్రి అని అడుగుదాం. ఇక ప్రభువా నాలో ఉన్నటువంటి సోమర్థనం తీసే తండ్రి అని అడుగుదాం. నాలో నేను కొన్నిసార్లు బద్దకించేస్తున్నాను, సోమరిగా ఉంటూ ఉన్నాను, నేను చేయవలసిన స్థాయిలో చేయలేకపోతున్నాను, జీవించవలసిన స్థాయిలో జీవించలేకపోతున్నాను, మీ ఆశలకు అనుగుణంగా జీవించలేకపోతున్నాను, పడుతూ లేస్తూ ఉన్నాను తండ్రి. ఏదో తండ్రి అంతంత మాత్రమే కొన్నిసార్లు నామకార్థంగా ఉంటూ ఉన్నాను. ఆశతో ప్రేమతో నేను విశ్వాసిగా జీవించడం లేదు నాయన తండ్రి. నాకు సహాయము దయచేయి తండ్రి ఈ సమయమందని అడగండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.